Done. So financial management. So it is first class. So this subject is covered in group 2. Group 2 either for CA Inter or CMA Inter. Group 2 లో కవర్ అయింది. అండ్ ఈ సబ్జెక్ట్ CMAకి 80 మార్క్స్ అవుట్ ఆఫ్ 100. 80 మార్క్స్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఉంటుంది. అండ్ CAకి 50 మార్క్స్. సో 50 మార్క్స్ FM, 50 మార్క్స్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్. సో ఈ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనే సబ్జెక్ట్ మీకు ఇంటర్ లెవెల్తో పాటు ఫైనల్ లెవెల్లో కూడా ఉంటుంది. ఫైనల్ లెవెల్లో బోత్ CA అండ్ CMAకి ఫైనల్ లెవెల్లో కూడా ఉంటుంది. 100 మార్క్స్ క్యారీస్ 100 మార్క్స్. సో దీస్ ఆర్ ఆల్ ద బేసిక్ లెవెల్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కాన్సెప్ట్స్ వేర్ అడ్వాన్స్డ్ లెవెల్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ విల్ బి దేర్ ఇన్ ఫైనల్. ఓకే, అయితే ఇది బేసిక్ లెవెల్ అంటాడు కానీ అది బేసిక్గా ఏమి ఉండదు, డిఫికల్ట్గానే ఉంటుంది, బేసిక్గా ఏమి ఉండవు. బట్ లాట్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ అండ్ వాట్ ఎవర్ వీ లెర్న్ నౌ, ఇప్పుడు ఏదైతే మన క్లాస్లో నేర్చుకుంటామో ఇట్ ఈస్ అప్లికేబుల్ ఆల్ ఓవర్ వరల్డ్. ఈ ఓన్లీ ఇండియాలోనే అని కాదు. ఇప్పుడు లా నేర్చుకున్నాం, లా ఇట్ ఈస్ ఓన్లీ అప్లికేబుల్ ఫర్ ఇన్ ఇండియా. అకౌంట్స్ నేర్చుకున్నాం అనుకోండి, టు సమ్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ అప్లికేబుల్ ఓన్లీ ఇన్ ఇండియా. ఇప్పుడు అకౌంట్స్ ఓకే, మేబీ కొన్ని జనరల్ ప్రిన్సిపల్స్ ఆర్ అప్లికేబుల్ ఆల్ ఓవర్ వరల్డ్, బట్ ఎంటైర్ అకౌంటింగ్ ప్రాసెస్ ఇస్ నాట్ సేమ్ ఇన్ ఇండియా అండ్ అక్రాస్ వరల్డ్, సేమ్ కాదు, రెండు వేరు వేరు. ట్యాక్స్ ఇట్ ఈస్ ఓన్లీ అప్లికేబుల్ ఇన్ ఇండియా, అవునా కదా? వేరేస్ వెన్ ఇట్ కమ్స్ టు ఇంకా ఈవెన్ ఆడిటింగ్ కూడా టు సమ్ ఎక్స్టెంట్ ఆల్ ఓవర్ వరల్డ్ అప్లికేబుల్. కాన్సెప్ట్స్ ఆర్ సిమిలర్ బట్ ఇట్ ఈస్ నాట్ కంప్లీట్లీ అప్లికేబుల్ ఆల్ ఓవర్ ద వరల్డ్. బట్ వాట్ ఎవర్ వీ డీల్ ఇన్ దిస్ సబ్జెక్ట్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో మనం ఏమైతే డీల్ చేస్తామో ఎవ్రీథింగ్ ఓకే అప్లికేబుల్ ఆల్ ఓవర్ వరల్డ్. మీరు ఎక్కడికి వెళ్ళిపోయినా ఇదే ఉంటుంది. దట్ వి లెర్న్ ఇన్ ఇంటర్ అండ్ దట్ వి లెర్న్ ఇన్ ఫైనల్. అండ్ హెన్స్ మనం ఎక్కువ దీని మీద ఏం చేయాలి, మనం ఫోకస్ పెట్టాలి ఈ సబ్జెక్ట్ మీద. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు లీవ్ యూ టిల్ యూ పాస్. మీరు పాస్ అయినంత వరకు అది మిమ్మల్ని వదలదు. అండ్ పాస్ అయిపోయిన తర్వాత కూడా యూ కెన్ మేక్ సమ్ కెరీర్ అవుట్ ఆఫ్ దిస్ సబ్జెక్ట్. అందులో కూడా మల్టిపుల్ ఆప్షన్స్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో మల్టిపుల్ ఆప్షనల్ కెరీర్స్ ఉన్నాయి దట్ యూ కెన్ చూస్. అండ్ హైయెస్ట్ పొజిషన్లో యూ కెన్ సెటిల్. సో వాట్ ఎవర్ వీ లెర్న్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఇట్ మస్ట్ బి కంప్లీట్లీ క్లియర్. మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ ఫార్ములా హౌ ఇట్ ఈస్ ఫ్రేమ్డ్. సో యూజువల్లీ ఐ టేక్ మచ్ టైమ్ టు గివ్ యూ ద కాన్సెప్ట్స్ ఆఫ్ FM, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. ఎందుకంటే రీజన్ ఏంటంటే, సో ఈ సబ్జెక్ట్ మీకు లాజికల్ థింకింగ్ని కూడా ఇంప్రూవ్ చేస్తాం. ఒక ఆన్సర్ మనకి ఎలా వచ్చింది అని ఆలోచించగలుగుతాం. సమ్ సైజు చాలా పెద్దగా ఉండదు, ఆన్సర్స్ చిన్నవే. కొన్ని చాప్టర్స్ అంటే ఆల్మోస్ట్ ఉన్న 8 or 9 చాప్టర్స్లో 2 చాప్టర్స్ మాత్రమే కొంచెం పెద్ద పెద్ద ఆన్సర్లు వస్తాయి. మిగతావన్నీ కూడా చిన్నవే ఉంటాయి, బట్ వెరీ లాజికల్ థింకింగ్ ఈస్ రిక్వైర్డ్. ఓకే, అండర్స్టాండింగ్ ద కాన్సెప్ట్స్ ఆర్ రియలీ వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ దిస్ సబ్జెక్ట్. వితౌట్ హ్యావింగ్ దోస్ కాన్సెప్ట్స్ యూ కెనాట్ ఈవెన్ అండర్స్టాండ్ ద క్వశ్చన్. సో ప్రైమరీ రిక్వైర్మెంట్ ఆఫ్ దిస్ క్లాస్ ఇస్ వాట్? పాయింట్ నెంబర్ 1, లిసన్ టు ద క్వశ్చన్ వెరీ వెరీ కేర్ఫుల్లీ. క్వశ్చన్ మనకు బాగా తెలియాలి. క్వశ్చన్ అర్థం అవ్వాలంటే ఫస్ట్ కాన్సెప్ట్ రావాలి. దెన్ యూ కెన్ గో అండ్ సాల్వ్ వాట్ ఆన్సర్స్. మీరు ఆన్సర్ సాల్వ్ చేయాలంటే ఫస్ట్ క్వశ్చన్ పూర్తిగా అర్థం కావాలి. అసలు కాన్సెప్ట్ మీకు రావాలంటే ముందు రెగ్యులర్గా కాలేజీకి రావాలి. ఎందుకంటే ఇఫ్ యూ మిస్ వన్ డే, దాని ఇంపాక్ట్ ఇట్ విల్ బి డెఫినెట్లీ దేర్ ఆన్ నెక్స్ట్ డే. అండ్ హెన్స్ దీస్ ఆర్ ద ప్రైమరీ రిక్వైర్మెంట్స్. ఫస్ట్ రెగ్యులారిటీ టు ద క్లాస్. పాయింట్ నెంబర్ 2, లిజనింగ్ టు ద క్లాస్ వెరీ కేర్ఫుల్లీ. ఎందుకంటే మీకు వస్తే కానీ వింటే కానీ మీకు ఏం అర్థం కాదు, క్వశ్చన్ అర్థం కాదు. ఎందుకంటే ఆల్ ఆర్ ప్రాబ్లమ్స్ ఓన్లీ. హార్డ్లీ థియరీ క్వశ్చన్ 5 మార్కులు ఎంత వస్తుంది, హార్డ్లీ 5 మార్కులు 10 మార్కులు వస్తుంది మాక్సిమం అవుట్ ఆఫ్ 80. మిగతావన్నీ కూడా ఏంటి, సంశయ, మొత్తం సంశయం ఉంటాయి. సో నేను మీకు ఇచ్చే మెటీరియల్ కూడా, మెటీరియల్ ఎలా ఉంటుందంటే మీకు చదువుకున్నాడు చదువుకున్నంత ఈ మెటీరియల్, చేసుకున్నాడు చేసుకున్నంత. ఓకే, సో లెట్ us say దిస్ ఈస్ ద సమరీ ఆఫ్ ద సిలబస్. మీకున్న సమరీ ఇదంతా. సో ఇందులో నేను మీకు సబ్ డివైడ్ చేసి ఇక్కడ ఇచ్చాను. ఒక చాప్టర్లో అందులో ఉన్న కాన్సెప్ట్స్లో ఏ కాన్సెప్ట్ మీద ఎన్ని థియరీ క్వశ్చన్లు ఉన్నాయి, ఏ కాన్సెప్ట్ మీద ఎన్ని ప్రాక్టికల్ క్వశ్చన్స్ ఉన్నాయి అనేది ఇట్ ఈస్ గివెన్ హియర్. ఓకే, సో ఏంటిది? పాయింట్ నెంబర్ 1 ఆబ్జెక్టివ్స్ అండ్ స్కోప్. ఫస్ట్ 2
థియరీ సబ్జెక్ట్స్, అదే చాప్టర్స్ అవి. ఫస్ట్ 2 ఏంటి? థియరీ చాప్టర్స్. థియరీ చాప్టర్స్లో థియరీ క్వశ్చన్స్ ఇన్ని ఉన్నాయి. వేరేస్ వెన్ ఇట్ కమ్స్ టు రేషియో అనాలిసిస్, ఇక్కడ నుంచి ప్రాక్టికల్ స్టార్ట్ అయిపోతాయి. ప్రాక్టికల్ సబ్జెక్ట్స్లో కూడా, అంటే ప్రాక్టికల్ చాప్టర్స్లో కూడా మళ్ళీ మీకు థియరీ క్వశ్చన్స్ రావచ్చు, రావు అని మనం చెప్పలేము. డైరెక్ట్గా థియరీ చాప్టర్స్ నుంచే థియరీ రావాలి అలాగేం రూల్ లేదు. సో నేను ఇప్పుడు ఏమన్నా రేషియో అనాలిసిస్ అన్నాను. రేషియో అనాలిసిస్లో కూడా థియరీ క్వశ్చన్స్ ఉండొచ్చు, అలా అడగొచ్చు ఫ్రేమ్ చేసి. ఒక ఫార్ములా ఇచ్చి ఆ ఫార్ములాని అసలు అది ఏం చెప్తుందో చెప్పనొచ్చు. డెట్ సర్వీస్ కవరేజ్ రేషియో అని ఇచ్చేసి అది ఏం చెప్తుందో చెప్పనొచ్చు. సో ఎనీ కైండ్ ఆఫ్ క్వశ్చన్ మే కమ్ ఇన్ ద ఫైనల్ ఎగ్జామినేషన్. సో మనం ఇన్ఫ్యాక్ట్ థియరీ సబ్జెక్ట్స్లో థియరీ చదువుకోవడం చాలా ఈజీ. థియరీ సబ్జెక్ట్స్లో థియరీ చదవడం చాలా ఈజీ వెన్ కంపేర్ టు ప్రాక్టికల్ సబ్జెక్ట్స్లో ఉన్న థియరీ క్వశ్చన్స్. ప్రాక్టికల్ సబ్జెక్ట్స్లో ఉన్న థియరీ క్వశ్చన్స్ రియలీ వెరీ డిఫికల్ట్. మనం ఎందుకంటే మన ఫోకస్ అంతా దేని మీద ఉంటుంది? ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ మీద ఉంటాయి. మనం ఏం చేయలేము, థియరీ మీద ఫోకస్ ఉంటుంది. కాబట్టి ఇట్ ఇస్ రియలీ వెరీ డిఫికల్ట్ ఫర్ యూ టు ఆన్సర్ ద థియరీ క్వశ్చన్స్ ఫ్రమ్ ప్రాక్టికల్ సబ్జెక్ట్స్. బట్ స్టిల్ 5 to 10 మార్క్స్ అనేది ఖచ్చితంగా థియరీ వస్తాయి. అయితే ఆ 5 to 10 మార్క్స్ గురించి వరీ అయ్యే కన్నా బెటర్ రెస్ట్ 70 మార్క్స్ ఉన్నాయి చూసారా, అన్ని సమ్స్ వస్తాయి. ఫస్ట్ అవన్నీ కంప్లీట్ చేసాం అనుకోండి, ఫైనల్లీ ఫ్యూ క్వశ్చన్స్ విల్ బి దేర్, లైక్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదువుకొని థియరీ ఆల్సో వీ కెన్ ప్రిపేర్ అండ్ గో టు ద ఎగ్జామినేషన్. సో ప్రాక్టికల్ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో రేషియో అనాలిసిస్, కాస్ట్ ఆఫ్ క్యాపిటల్, క్యాపిటల్ స్ట్రక్చర్, లేవరేజెస్, ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్, ఈ టైం వాల్యూ ఆఫ్ మనీ అని ఒకటి చూడండి. టైం వాల్యూ ఆఫ్ మనీ దట్ ఈస్ నాట్ దేర్ ఇన్ సిఏ ఇంటర్ సిలబస్. ఎందుకంటే సిఏ ఫౌండేషన్ ఉంది, అది సిఎంఏ ఫౌండేషన్లో కూడా ఉంది. బట్ సిఎంఏ ఫౌండేషన్లో ఉన్నది దాంతో పాటు ఇంటర్లో కూడా పెట్టారు. సో టైం వాల్యూ ఆఫ్ మనీ ఇట్ ఈస్ దేర్ ఫర్ సిఎంఏ ఇంటర్ ఆల్సో. ఓకే, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇటువైపు నేను నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఇక్కడ ఇచ్చాను. ఇటువైపు ప్రతి చాప్టర్లో సబ్ డివిజన్లో, అంటే ఇప్పుడు కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అని రాస్తుంది. అందులో ఎన్ని కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ రావచ్చు అంటే కంప్యూటేషన్ ఆఫ్ డెట్, కాస్ట్ ఆఫ్ డెట్, కంప్యూటేషన్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ అండ్ రిటైన్డ్ ఎర్నింగ్స్, కంప్యూటేషన్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ ప్రిఫరెన్స్, కంప్యూటేషన్ ఆఫ్ డబ్ల్యూఏసీసీ, వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. అన్ని కాన్సెప్ట్స్ని డివైడ్ చేసి ఈచ్ కాన్సెప్ట్ మీద ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ రాస్తుంది. 13, 13, 5, 17. సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్ వీఆర్ గోయింగ్ టు కవర్ ఇన్ ద క్లాస్. ఇవన్నీ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ అన్నమాట. ఈ బుక్ని ఎలా ఫ్రేమ్ చేయడం జరిగిందంటే, ఒక చాప్టర్ స్టార్ట్ అవుతుంది. ఆ చాప్టర్లో ఇనీషియల్గా ఏముంటుంది, థియరీ క్వశ్చన్స్ ఆ చాప్టర్లో ఏముంటాయి అవన్నీ ఉంటాయి. దాని తర్వాత ఇమీడియట్గా మనం ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్కి వెళ్ళిపోతాం. ప్రాక్టికల్గా చెప్పాను కదా, అక్కడ 13, 13, 5, 17 కాన్సెప్ట్ వైజ్ క్వశ్చన్స్ అరేంజ్ చేసి ఉంటాయి. అదే కాన్సెప్ట్ వైజ్ అదే క్వశ్చన్ బేస్లో మనం కూడా క్లాస్లో ప్రాబ్లమ్స్ చేస్తాం. క్లారిటీ ఉందా లేదా? మనం ఎన్ని ప్రాబ్లమ్స్ చేస్తే అంత కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎందుకంటే సార్ ఈ బుక్లో అలా ఉన్నా అలా పడిపోతాయా అంటే, మేబీ ఐ స్టార్టెడ్ టీచింగ్ దిస్ సబ్జెక్ట్ సిన్స్ 3 years, 3 సంవత్సరాలు అవుతుంది స్టార్ట్ చేసి. ఈ పర్టికులర్ సబ్జెక్ట్ 2021-22 టైంలో స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎగ్జామ్లో ఆల్మోస్ట్ 80%, సో 100% అనుకోండి టోటల్ పేపర్, 80% క్వశ్చన్స్ స్ట్రైట్ అవే ఫ్రమ్ దిస్ బుక్. అందులో సేమ్ మోడల్స్ నుంచి కవర్ అవ్వడం జరిగింది 80%. ఓకే, మొన్న ఎగ్జామ్లో కూడా ఎఫ్ఎం స్ట్రైట్ మనం క్లాస్లో ఏం డిస్కస్ చేసుకున్నామో యాజ్ ఇట్ ఈజ్ అవే క్వశ్చన్స్ పట్టడం జరిగింది. ఎందుకంటే ఈ బుక్లో అన్నీ ఉంటాయి, అన్ని మోడల్స్ ఉంటాయి. ఓకే, ఎక్కడెక్కడ ఏ కవర్ అవ్వచ్చో అన్నీ తీసుకొచ్చి ఇందులో కవర్ అయ్యాయి. సో వెన్ యూ డూ దిస్ బుక్, డెఫినెట్లీ దేర్ ఆర్ వెరీ వెరీ హై ఛాన్సెస్ దట్ యూ విల్ గెట్ గుడ్ మార్క్స్ ఇన్ ద ఫైనల్ ఎగ్జామినేషన్. క్లారిటీ ఉందా లేదు? ఓకే, ఈ బుక్ అంత ఇంపార్టెంట్. సో అలా కిందకండి ఫైనాన్సింగ్ డెసిషన్స్, క్యాపిటల్ స్ట్రక్చర్, ఇందులో కూడా చూడండి 6, 6, 16, 2. సో మీరు ఇవన్నీ యాడ్ చేసుకుంటూ వెళ్ళారు అనుకోండి, ఇక్కడ వరకు టోటల్ చూసారా మొత్తం ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి ఇందులో, అన్ని చాప్టర్స్ కలిపి. ఓకే, 307 ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ అలాంగ్ విత్ ఆన్సర్స్. క్వశ్చన్స్ ఒకటే కాదు, ఆన్సర్స్ కూడా అందులోనే ఉంటాయి. అయితే మనం క్లాస్లో మన ఆన్సర్స్ చేయమా? ఇక్కడ ఆన్సర్స్ ఉంటాయి, మనం కూడా చేస్తాం. మనం క్వశ్చన్ చదువుతాం, ఆన్సర్ చేస్తాం. మీ బుక్లో కూడా సాల్వ్ చేస్తారు. సో ఆన్సర్ ఉంటే ఏమవుతుందంటే మీకు ఫైనల్గా అది యూజ్ అవుద్ది. క్లాస్ రూమ్ పర్పస్ కాదు ఆన్సర్స్ ఫైనల్ ఎగ్జామినేషన్కి మీకు యూజ్ అవుతుంది అని చెప్పి నేను అక్కడ ఆన్సర్స్ పెట్టడం జరిగింది. ఓకే, మన క్లాస్ రూమ్ పర్పస్ కోసం మనం ఏంటి, వి టేక్ ఏ క్వశ్చన్, వి రీడ్ ఇట్,
we try to understand the question and we try to solve the question directly in the classroom itself. ఆన్సర్ మనకు అవసరమా క్లాస్ రూమ్లో? ఆన్సర్ అవసరం లేదు. ఓకే, సో ఎన్ని థియరీ క్వశ్చన్స్ ఉన్నాయి? 142. అంటే మొత్తం ఈ రెండు కలిపాం అనుకోండి, ఆల్మోస్ట్ 450 ప్రాక్టికల్ క్వశ్చన్స్ అండ్ థియరీ క్వశ్చన్స్ ఆర్ కవర్డ్ ఇన్ దిస్. ఇవి దాటి బయటికి వస్తాయా అంటే 80% ఇందులో నుంచి వస్తాయి. ఓ 20% కొత్త క్వశ్చన్స్ రావచ్చు. ఓకే, ఖచ్చితంగా 100% సిఏ ఇంటర్, సిఎంఏ ఇంటర్లో ఇవే వచ్చేస్తాయి, నా బుక్ నుంచి వచ్చేస్తాయి, అలా ఏం జరగదు. ఓకే, ఇన్ఫ్యాక్ట్ వీ షుడ్ రెస్పెక్ట్ ఐసిఐ ఆల్సో. అంతే కదా, మనం రెస్పెక్ట్ అవ్వాలి వద్దా? ఎవరు పెడుతున్నారు ఎగ్జామ్? మన బోర్డు ఐసిఐ పెడుతుంది అంటే మనకన్నా ఎంతో కొంత తెలివైందే కదా. ఓకే, సార్ నేనేం చెప్తే అదంతా వచ్చేస్తుంది ఫైనల్ ఎగ్జామినేషన్లో అనుకోవడం రాంగ్. అంటే కొత్త క్వశ్చన్స్ వచ్చినప్పుడు హౌ టు హ్యాండిల్ సార్? ఫైనల్ ఎగ్జామినేషన్లో కొత్త క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే, కొత్త క్వశ్చన్స్ని, మీకు కొత్త క్వశ్చన్ అంటే ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరికి అది కొత్త క్వశ్చనే. ఎందుకంటే అందరూ ఫాలో అయ్యేది సేమ్ ఐసిఐ సోర్సెస్ నుంచి వచ్చే క్వశ్చన్స్ మాత్రమే ఫాలో అవుతారు ఆల్మోస్ట్. ఎవరి బుక్ లోంచి కూడా 100% వచ్చేవి కదా. నిజంగా 100% ఒకరి బుక్ లోంచి వచ్చేస్తాయి అనుకుంటే మీరు ఎవరు ఎక్కడ జాయిన్ అవ్వరు, ఏ కాలేజ్ అక్కడికి వెళ్ళిపోతారు, అన్ని ఆ బుక్ నుంచి వస్తాయంటే. ఓకే, అలా ఏం ఉండదు. ఎవ్రీ టైమ్, ఎవ్రీ అటెంప్ట్ you find what new questions, very few new questions, at least 15 to 20 marks new questions you will find in the final examination. Okay, మరి అవి ఎలా సాల్వ్ చేయాలి సార్ అంటే, it all depends upon the level of confidence that you carry till the final examination. మీరు నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మీరు చేసుకుంటూ వెళ్ళారు అనుకోండి, ఆటోమేటిక్గా మైండ్లో ఏం బిల్డ్ అయిపోద్ది అంటే ఆ సాల్వింగ్ ఎబిలిటీస్ బిల్డ్ అవుతాయి. కొత్త క్వశ్చన్ మీకు కనిపించినా యూ డోంట్ ఫీల్ ఇట్ యాజ్ ఎ టఫ్ ప్రాబ్లం, ఎందుకంటే ఆల్రెడీ మీరు చాలా చేసి ఉంటారు కాబట్టి. ఆ స్పీడ్ వల్ల ఏమవుతుందంటే ఆ థింకింగ్ ఎబిలిటీ బిల్డ్ అయ్యి కొత్త క్వశ్చన్ కూడా ఈజీలీ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ అండ్ ట్రై టు ఫ్రేమ్ ద ఆన్సర్. ఓకే, దట్ ఈస్ ద వే ఇన్ విచ్ యూ కెన్ డూ ద న్యూ క్వశ్చన్స్ ఇన్ ద ఫైనల్ ఎగ్జామినేషన్. అర్థమైందా లేదా? సో మీరు ఏదో కొత్త క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే ముందు మీకు ఏం చేయాలి, ఉన్న క్వశ్చన్స్ని ఎలా సాల్వ్ చేయాలో అది డెవలప్ చేసుకోవాలి. ఆ థింకింగ్ డెవలప్ అయింది అనుకోండి, కొత్త క్వశ్చన్ వచ్చినా ఏమవుద్ది, అదేమవ్వదు. వీ విల్ హ్యావ్ దట్ ఎబిలిటీ టు క్రాక్ దట్ క్వశ్చన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. వాడు ఎగ్జాక్ట్గా ఏమంటున్నాడు, కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ ఉంటే ఏమవుద్ది, క్వశ్చన్ క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. దాని తర్వాత ఏం చేయొచ్చు, సాల్వ్ చేయొచ్చు. ఓకే, మేబీ సార్ తప్పు అయిపోతే ఏమవుతుంది, ఏం అవ్వదు. ఎందుకంటే మనం 100లో 80 మార్క్స్ గురించి నేను మాట్లాడలేదు, దేని గురించి మాట్లాడుతున్నాను, 20 గురించి రిమైనింగ్ 80 ఖచ్చితంగా ఎక్కడి నుంచి వస్తాయి, ఆల్రెడీ మీరు చేసిన సమ్స్ నుంచే వస్తాయి. కెన్ యూ డూ ఆల్ ద ప్రాబ్లమ్స్. ఓకే, ఇందులో కావాలని ఒకలాంటి అంటే సేమ్ సిమిలర్ క్వశ్చన్స్ డిఫరెంట్ నెంబర్స్తో రిపీట్ చేయడం జరిగింది. డిఫరెంట్ నెంబర్స్ సిమిలర్ మోడల్స్ ఉంటాయి. అవి ఎందుకు సార్ అంటే ఇట్ ఈస్ ఫర్ యువర్ ప్రాక్టీస్. ఒక సమ్ నేను చెప్పాను అనుకోండి, అలాంటి సమ్ ఇంకోటి కనిపిస్తుంది అనుకోండి, దాని ఆన్సర్ కూడా అక్కడే ఉంటుంది కాబట్టి యూ కెన్ సాల్వ్ ఇట్ ఆన్ యువర్ ఓన్ అండ్ యూ కెన్ చెక్ ద ఆన్సర్ దేర్ ఇట్ సెల్ఫ్ అండ్ యూ కెన్ గెట్ ద కాన్ఫిడెన్స్. సో దిస్ ఈస్ ద బుక్ that you can depend upon completely when you go to the final examination. ఇంకా నేను ఈ మీ బ్యాచ్కి ఫ్యూ మోర్ క్వశ్చన్స్ ఐ విల్ యాడ్. అక్కడ 307 ఉన్నాయి కదా, అట్లీస్ట్ ఒక 20 క్వశ్చన్స్ ఐ విల్ యాడ్. ఈచ్ చాప్టర్లో మళ్ళీ ఒక 2-3 క్వశ్చన్స్ యాడ్ చేస్తాను. అరౌండ్ 20-25 న్యూ క్వశ్చన్స్ విల్ బి అగైన్ యాడెడ్ టు దిస్ బుక్. ఓకే, ఈ బుక్కి అంటే నేను మీకు రివైజ్డ్ బుక్ ఇస్తాను. ప్రతి చాప్టర్లో ఎక్స్ట్రాగా 2 క్వశ్చన్స్ వీ విల్ డిస్కస్. ఓకే, ఇన్ దిస్ వే వీఆర్ గోయింగ్ టు క్యారీ దిస్ సబ్జెక్ట్ టిల్ ఫైనల్ చాప్టర్. ఒక సీక్వెన్స్లో వెళ్తాం. ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ ఇస్ వెరీ లింక్డ్. ఫస్ట్ చాప్టర్ వస్తేనే సెకండ్ చాప్టర్ వస్తుంది, సెకండ్ చాప్టర్ వస్తే థర్డ్ చాప్టర్ వస్తుంది, ఇలా. సో ఒక ఓవరాల్ వ్యూ వచ్చిందా లేదా ఈ సబ్జెక్ట్ మీద, ఒక ఓవరాల్ అండర్స్టాండింగ్ మనకు ఉండాలి. వాట్ ఆర్ ద బేసిక్ రిక్వైర్మెంట్స్? ఈ చాప్టర్ ఈ సబ్జెక్ట్ అర్థం కావాలంటే పూర్తిగా బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏంటి? ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ రెగ్యులారిటీ. రోజు రావాలి, ఒకరోజు పోయినా బిస్కెట్ అయిపోతాయి. పాయింట్ నెంబర్ 2, ఎవ్రీ డే యూ మస్ట్ క్యాలిక్యులేట్, యూ మస్ట్ క్యారీ క్యాలిక్యులేటర్ లేకుండా యు ఆర్ నాట్ అలౌడ్ టు క్లాస్ అటెండ్. క్యాలిక్యులేటర్ లేకుండా యూ ఆర్ నాట్ సపోజ్ టు అటెండ్ ఆర్ సిట్ ఇన్ ద క్లాస్ రూమ్. ఎందుకంటే వితౌట్ హ్యావింగ్ క్యాలిక్యులేటర్ మీరు ఏమీ చేయలేరు ఈ సబ్జెక్ట్లో. ఓకే,
So first day, the day when you come to the class, you assume it as a marriage between you and your calculator. పెళ్ళి అయిపోయింది మీకు. తర్వాత అసలు పెళ్ళి రెండో పెళ్ళి, ఇది ఫస్ట్ పెళ్ళి. ఏది? క్యాలిక్యులేటర్తో పెళ్లి జరిగిపోయినట్టే. ఇన్ఫాక్ట్ నేను అప్పుడప్పుడు చెప్తుంటాను నాకు ఆల్రెడీ పెళ్లి అయిపోయిందని. క్లాస్లో చెప్తుంటే ఆల్రెడీ పెళ్లి, ఆ పెళ్లి దీంతోనే లాంగ్ బ్యాక్. ఓకే, సో ఇట్ ఈస్ బిన్ ఆల్మోస్ట్ 15-16 years, 14-15 years అయిపోయింది ఆల్రెడీ. ఐ గాట్ మ్యారీడ్. యూ ఆల్సో సూన్ అట్ ద ఏజ్ ఆఫ్ 18 ఓన్లీ. ఇట్ ఈస్ నాట్ కన్సిడర్డ్ as చైల్డ్ మ్యారేజ్. డోంట్ వరీ అట్ ఆల్, బట్ యూ మస్ట్ క్యారీ వాట్ మీన్స్. మీరు మళ్ళీ దాన్ని వదిలేయకూడదు. మీరు ఎక్కడ లాయల్గా ఉన్నా లేకపోయినా ఎక్కడ ఉండాలి, బిస్కెట్ అయిపోద్ది లేకపోతే. ఏంటమ్మా నేను ఎక్కడ చూపిస్తాను? మేము వదిలేదు అది. వదిలేయడం ఏంటి కామెడీగా? మీకు నేర్పిస్తున్నాను ఎలా మీరు లాయల్గా ఉండాలి టువర్డ్స్ క్యాలిక్యులేటర్. ఓకే, సో ఈ క్యాలిక్యులేటర్ అనేది 100% రిక్వైర్డ్. ఎందుకంటే క్యాలిక్యులేటర్లో మల్టిపుల్ మీకు టెక్నిక్స్ చెప్తాను, ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ఈజీగా, అవన్నీ మీకు నేర్పించి మీతో చేయిస్తాను. ఓకే, సో లాట్ ఆఫ్ ప్రాబ్లమ్ అన్నీ మీరే చేస్తారు. అన్నీ ఆల్మోస్ట్ నేను ఇక్కడ రాస్తుంటాను, మీరు ఆన్సర్స్ చెప్తుంటారు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే యూ విల్ హ్యావ్ దట్ స్పీడ్ టు క్యాలిక్యులేట్ థింగ్స్. సో క్యాలిక్యులేటర్ బాగా వాడటం నేర్పిస్తాను మీకు. ఓకే, సో దిస్ ఇస్ పాయింట్ నెంబర్ 2. Come to point number 3. You need to have listening skills. You need to improve what? Listening skills. ఎందుకంటే మీరు ఫర్ ద పర్పస్ ఆఫ్ అండర్స్టాండింగ్ ద క్వశ్చన్ మీరు ఫస్ట్ వినాలి కదా. అది ఎటేటో వెళ్ళిపోకూడదు. క్వశ్చన్ దగ్గర, ఆన్సర్ దగ్గర వెళ్ళిపోయినా పర్వాలేదు, క్వశ్చన్ దగ్గర వెళ్ళిపోయారు అనుకో ఎటో. ఆ తర్వాత సే ఎగ్జాంపుల్ క్వశ్చన్ 10 minutes, ఆన్సర్ 40 minutes. క్వశ్చన్ దగ్గర యాబ్సెంట్ మైండ్, ఆన్సర్ దగ్గర ప్రెసెంట్ అయినా దేర్ ఇస్ నో యూజ్. 40 minutes బిస్కెట్. ఓకే, అంటే అలా అవ్వకూడదంటే ఏం చేయాలి? ఫస్ట్ 10 minutes కేర్ఫుల్గా ఫస్ట్ యూ నీడ్ టు అండర్స్టాండ్, యూటిలైజ్ దట్ ఫస్ట్ 10 minutes ప్రాపర్లీ. సో దట్ తర్వాత 40 minutes ఉంటుంది కదా, ఎక్కడైనా మిస్ అయినా దేర్ వోంట్ బి ఎనీ ప్రాబ్లం. మళ్ళీ మనం వచ్చి క్లాస్లోకి అలా సరదాగా బయటకు వెళ్తుంటాం మైండ్లోంచి. మళ్ళీ ఎక్కడికి వచ్చి లోపలికి వచ్చి ఆన్సర్లో ఉన్నప్పుడు అయితే పర్లేదు, క్వశ్చన్లో ఉన్నప్పుడు బిస్కెట్ అయితే మనం మొత్తం కాదు, మీరు ఏమి చేయలేరు. Okay, so listening skills very important. These are the main things that you need to remember till we complete this subject, right? So I hope you understand everything. I can assure you one thing, whoever listening this class now, ఎవరైతే ఆన్లైన్ లోనైనా ఆఫ్లైన్ లోనే ఎవరైనా, whoever listening to my class today, you will definitely come back to me after 2 years for final. You don't go to any other faculty, that I can assure you. I'm taking up final class now. All those students are my old students only. ఎవరెవరైతే పాస్ అయ్యారో అప్పట్లో, all they are attending their final here itself. ఎందుకు అంత కాన్ఫిడెంట్గా మీకు చెప్తున్నానంటే, I will give you the logic for each and every formula. Hundreds of formulas we see. ప్రతి ప్రాబ్లం కూడా, ప్రతి ఫార్ములా కూడా అది ఎలా ఫ్రేమ్ అయింది, బిహైండ్ దట్ వాట్ ఈస్ ద లాజిక్, అది మీకు చెప్తాను. అది మీకు తెలిసిపోయిన తర్వాత సో ఇట్ ఈస్ డెట్ ఈజీ టు అండర్స్టాండ్ దిస్ సబ్జెక్ట్. ఓకే, సో ఐ హ్యావ్ దట్ క్యాపబిలిటీ టు మేక్ యూ అండర్స్టాండ్ ద లాజిక్ ఆఫ్ ఎవ్రీ ఫార్ములా వాట్ ఎవర్ ఇట్ ఈస్ డిఫైన్డ్ ఇన్ దిస్ సబ్జెక్ట్. ఓకే, దట్స్ ద ప్లస్ పాయింట్ హియర్. లిజనింగ్ స్కిల్స్ ఆర్ very important. Now, before I go further, some basic concepts of కొంచెం ఒక 10 minutes టైం వాల్యూ ఆఫ్ మనీని we will try to understand. టైం వాల్యూ ఆఫ్ మనీ తెలుసా? టైం వాల్యూ ఆఫ్ మనీ తెలీదా? టైం వాల్యూ ఆఫ్ మనీ. సో మేబీ మీకు ఫౌండేషన్లో ఉండొచ్చు, బట్ దట్ ఈస్ డిఫరెంట్ కేస్. ఇక్కడ దీని అప్లికేషన్ కొంచెం డిఫరెంట్. ఓవరాల్ కాన్సెప్ట్ మే బి సేమ్, బట్ అప్లికేషన్ మే బి సంథింగ్ విచ్ ఇస్ డిఫరెంట్. నేను ఫస్ట్ మీకు ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్తానంటే, సార్ యూ హ్యావ్ 100 rupees today. You have 100 rupees today and you wait for 1 year. Okay, and you deposited this 100 rupees in a bank account. ఇక్కడ డిపాజిట్ చేశారట, ఒక బ్యాంక్ అకౌంట్ లో డిపాజిట్ చేశారట. ఆఫ్టర్ 1 year will this 100 rupees be increased or decreased? ఒక బ్యాంక్ అకౌంట్ లో 100 రూపాయలు వేసారట, సో ఒక బ్యాంక్ లో వేసారట. ఇప్పుడు ఈ 100 rupees 1 year తర్వాత ఇంక్రీజ్ అవుతా డిక్రీజ్ అవుతా?
ఇట్ మే బి సంథింగ్ మోర్ దాన్ ఎంత అవుతుంది అది? ఇట్ మే బి సంథింగ్ మోర్ దాన్ వాట్ 100. సార్ ఏంటి సార్ డిఫరెన్స్ దానికి దీనికి? ఈ 1 ఇయర్లో ఏం జరిగింది సార్? ఈ 1 ఇయర్లో ఏం జరిగిందంటే టైం ఎలాప్స్ అయింది. ఏమైంది? టైం. ఆ టైం కూడా కొంత మనీ వాల్యూ ఉందట ఆ టైంకి. సార్ ఏంటి సార్ ఆ టైంకి ఎంత సార్ వాల్యూ ఉందంటే ఈ క్వశ్చన్లో 100 రూపీస్ టుడే 110 ఆఫ్టర్ 1 ఇయర్ అంటే మధ్యలో టైం ఎలాప్స్ అయింది కదా, దానికి కూడా మనీ టర్మ్స్ లో ఒక వాల్యూ ఉందట. ఎంతది? 10. క్లారిటీ ఉందా లేదా? ఈ 10 రూపీస్ యాడ్ అవ్వడం వల్లే ఆ 100 ఎంత అయిపోయింది? 110 అయిపోయింది. అండ్ దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఇంట్రెస్ట్. దాన్ని ఏమని పిలుస్తారు? ఇంట్రెస్ట్. క్లారిటీ ఉందా? సో 100 రూపాయలు ఈరోజు 1 ఇయర్ ఆగండి, తర్వాత ఎంత తీసుకున్నారు? 110 తీసుకున్నారు. ఏంటి సార్ డిఫరెన్స్ అంటే ఆ ఫ్యూచర్ వాల్యూకి ఈ ప్రెసెంట్ వాల్యూకి దేర్ ఇస్ వన్ డిఫరెన్స్. వాట్ ఈస్ ద డిఫరెన్స్? 10 రూపీస్. దట్ ఈస్ కాల్డ్ as ఇంట్రెస్ట్. దట్స్ కాల్డ్ as వాట్? ఇంట్రెస్ట్. క్లారిటీ ఉందా? సార్ ఈ 10 రూపీస్ ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి సార్? ఈ 10 రూపీస్ ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే ఎప్పుడో 5వ క్లాస్లో we studied one concept called as interest calculation. E is equal to principal into time into rate of interest into what? Rate of interest, R percentage. I is equal to what? PT R percentage. Sir, R percentage can be written as R by 100. ఈ R percentage ఎలా రాసుకోవచ్చు? R by 100. సే ఎగ్జాంపుల్ 10% ఇచ్చాడు అనుకోండి, 10 by 100. 8% అని ఇస్తే 8 by 100 అలా రాసుకోవచ్చు లేదా? ఇప్పుడు ఈ ఇంట్రెస్ట్ నేను చెప్పిన క్వశ్చన్ ఉంది కదా, ఇప్పుడు ఈ ఇంట్రెస్ట్ 10%, 10 రాసా, అదే కదా పైన చెప్పా ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ ఎంత? 100 దగ్గర స్టార్ట్ అయ్యి ఇంటూ టైం ఎంత? 1 ఇయర్ అంటే 1 నెల రాసుకోవచ్చు. అంటే టైం ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇయర్స్ ఇంటూ ఆర్ పర్సెంటేజ్. ఇట్ ఈస్ మై క్వశ్చన్. ఆర్ పర్సెంటేజ్ ఎంతో నాకు తెలియదు, మిగతావన్నీ ఆ పైనే ఉన్నాయి. ఏంటి ప్రిన్సిపల్? ఇది వాట్ ఈస్ దిస్? 100 ప్రిన్సిపల్. ఓకే, ఇప్పుడు చెప్పండి ఆర్ పర్సెంటేజ్ ఎంత అంటే ఆర్ పర్సెంటేజ్ కెన్ బి రిటర్న్ ఇన్ దిస్ వే. ఆర్ పర్సెంటేజ్ ఈజ్ ఈక్వల్ టు 10 డివైడెడ్ బై 100. 10 divided by 100. 10 divided by 100 can be written as 10%. ఇప్పుడు అన్నాను కదా 10% అంటే ఎలా రాసుకోవచ్చు? 10 by 100 అంటే ఇక్కడ 10 by 100 ఎలా రాసుకోవచ్చు? 10%. 10%. సో ఆర్ పర్సెంటేజ్ ఎంతట? 10% అయిందట. క్లారిటీ ఉందా లేదా ఏమంటున్నాను? సో ఐ ఫార్ములా ఏంటి చెప్పండి? ఐ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ బై 100. ఓకేనా? ఐ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ బై 100. అయితే లెట్ మీ టెల్ యూ అనదర్ కాన్సెప్ట్. ఇప్పుడే మీకు చెప్పాను ప్రెసెంట్ వాల్యూ ప్లస్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఫ్యూచర్ వాల్యూ. ఒప్పుకుంటారు ఒప్పుకోరా? ప్రెసెంట్ వాల్యూ 100 ప్లస్ ఇంట్రెస్ట్ 10 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్బి ఎంత? 110. ఒప్పుకుంటారా? ఎలా సరిపోయిందా? ఓకే, సో 100 ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు 110. నా సార్ ఇలా రాశారు కాబట్టి నేను కొంచెం కంటిన్యూ చేస్తాను. పివి ఈజ్ ఈక్వల్ పివి ప్లస్ ఐని ఒక ఫార్ములా రాశాను ఇప్పుడే. ఐకి ఏంటి ఫార్ములా రాశాను? పిటిఆర్ బై 100. సార్ పి అంటే ప్రెసెంట్ వాల్యూ ఓన్లీ, ప్రిన్సిపలే కదా. ఈ రోజు వాట్ ఎవర్ యూ డిపాజిట్ ఇట్ ఇస్ కాల్డ్ 100 రూపీస్. దట్ ఈస్ ఆల్సో కాల్డ్ as what? ప్రెసెంట్ వాల్యూ. అవునా? సో ఐ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ బై 100 అని రాస్తున్నాను కదా. సో దీన్ని ఇలా రాయచ్చలేదు చెప్పండి ఒకసారి. 10 ఇలా రాయచ్చా? 100 ఇంటూ 1 ఇంటూ 10 by 100 రాయచ్చు ఇలాగా. ఐ అంటే ఈ 10నే డిఫైన్ చేశాను ఇక్కడ. ఈ పీవీ ఏంటి? ఈ పీవీని కూడా మార్చుస్తాను ఇక్కడ 100 అని రాస్తాను. ఇలా రాయచ్చు దాన్ని 100 ప్లస్ 100 ఇంటూ 1 ఇంటూ 10 by 100 ఇలా రాయచ్చు. ఈజ్ ఈక్వల్ టు ఆబ్వియస్ గా 110. ఇప్పుడు నేను 100 ప్లస్ ఇలా రాస్తాను చూడండి, 100 ఇంటూ 10% ఈజ్ ఈక్వల్ టు 110. ఎస్ ఆర్ నో? సరిపోయిందా సార్? ఇక్కడ ఈ టర్మ్ ఈ టర్మ్ 2 టర్మ్స్ ఉన్నాయి అక్కడ. ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్. రెండిట్లో కామన్ గా ఉన్నది ఏంటి? 100. అంటే కెన్ ఐ టేక్ 100 యాజ్ కామన్? నో. 100 బయట తీస్తాను అనుకోండి, 1 ప్లస్ 10
పర్సంటేజ్ ఇలా రాయచ్చా ఈజ్ ఈక్వల్ టు 110. ఈజీ ఓన్లీ. ఇప్పుడు నాకు ఆన్సర్ చెప్పండి, వాట్ ఈస్ 100? వాట్ ఈస్ 100? ప్రెసెంట్ వాల్యూ. వాట్ ఈస్ 1 + 10%? 10% అంటే ఆర్ పర్సంటేజ్. దట్ ఈస్ ఈక్వల్ టు ఫ్యూచర్. దాన్ని ఏమని పిలుస్తారు? ఫ్యూచర్ వాల్యూ. సో ఫ్యూచర్ వాల్యూ మీకు కావాలంటే ప్రెసెంట్ వాల్యూకి సంథింగ్ యూ నీడ్ టు యాడ్. వాట్ యూ నీడ్ టు యాడ్? ఇంట్రెస్ట్ యాడ్ చేయాలి. సింపుల్ గా చెప్పాలంటే ఏం యాడ్ చేయాలి? ఇంట్రెస్ట్ యాడ్ చేయాలి. సో వెన్ యూ యాడ్ సంథింగ్ ఇట్ గెట్స్ కాంపౌండెడ్, రైట్? గెట్స్ వాట్? కాంపౌండెడ్. సో ప్రెసెంట్ వాల్యూని దేంతోనో కాంపౌండ్ చేసాం అనుకోండి, యూ విల్ గెట్ వాట్? ఫ్యూచర్ వాల్యూ. సో దట్ ఈస్ ద ఫార్ములా ఫర్ దిస్. ఫ్యూచర్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ప్రెసెంట్ వాల్యూ ఇంటూ 1 + R%. సార్ ఇది టైం ఎంత? 1 ఇయర్కి అయితే. 2 ఇయర్స్కి అనుకోండి ఏముండదు, అది కూడా చాలా ఈజీ. 2 ఇయర్స్ అనుకోండి, ఎఫ్వి ఈజ్ ఈక్వల్ టు నార్మల్ ఆన్సర్ చెప్పండి, పివి ఇంటూ 1 + R% కదా. ఇది ఎన్ని ఇయర్స్కి? ఇప్పుడు మనం ఈ 1 + R% కదా యాడ్ చేస్తున్నాం. దట్ ఈస్ కాల్డ్ ఎస్ కాంపౌండింగ్. నౌ ఒకసారి 1 ఇయర్కి ఒకసారి కాంపౌండ్ చేస్తావు, 2 ఇయర్స్కి ఏం చేస్తావు? 2 టైమ్స్ కాంపౌండ్ చేస్తావు. అంటే ఇంటూ 1 + R% అగైన్ సెకండ్ ఇయర్. అదే 3 ఇయర్స్ ఇస్తే ఇంటూ ఇంకోసారి చేయాలంటే కాంపౌండింగ్ ఎన్ని ఇయర్స్ అయితే అన్నిసార్లు కాంపౌండింగ్ చేయాలి. వాట్ ఈస్ దిస్ కాంపౌండింగ్ ఫ్యాక్టర్? నౌ వీఆర్ యూజింగ్ 1 + R%. అదే కాంపౌండింగ్ ఫ్యాక్టర్. దాన్ని నువ్వు ఎవ్రీ టైం మల్టిప్లై చేసుకుంటూ వస్తున్నావు. సరిపోయిందా లేదా? ఈజీనా? అలా నువ్వు ఎన్ని సంవత్సరాలు ఇస్తే అన్ని సంవత్సరాలు ఏం చేయాలి? 1 + R% చేయాలి. ఈజీ ఓన్లీ. సార్ ఎన్ ఇయర్స్ ఇచ్చాడు, ఎన్నిసార్లు కాంపౌండ్ చేయాలి? ఎన్ టైమ్స్. అంటే దీన్ని ఇలా రాయచ్చా? ఫ్యూచర్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ప్రెసెంట్ వాల్యూ ఇంటూ 1 + R% పవర్ n. ఆ n + 1 అయితే 1, 2 అయితే 2, 10 అయితే 10. సో దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ వాట్ ఈస్ దట్? ఫ్యూచర్ వాల్యూ. కెన్ ఐ రైట్ ఎ సెంటెన్స్ ఫర్ దిస్ ఫార్ములా? ఒక సెంటెన్స్ లో ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ప్రెసెంట్ వాల్యూ when it is compounded at R% for n number of years will give you future value. ఏమిస్తుందట? ఫ్యూచర్ వాల్యూ. ప్రెసెంట్ వాల్యూ when it is compounded at R% for n number of years will give you what? ఫ్యూచర్ వాల్యూ. సార్ R% 10 అయితే 10 అని రాస్తారు, 5 అయితే 5 అని రాస్తారు, అందుకే at R% అంటున్నాను నేను. So present value when it is compounded at R% for n number of years will give you what? Future value. ఇదే ఫార్ములాని మనం ఇంకోలా కూడా చేయొచ్చు. ఓకే, దీన్ని ఎలా రాయొచ్చు? ఇప్పుడు చెప్పండి ఒకసారి ఫార్ములా, ఫ్యూచర్ వాల్యూ ఫార్ములా. ఫ్యూచర్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు చెప్పండి, ప్రెసెంట్ వాల్యూ ఇంటూ 1 + పవర్ n, రైట్? సార్ ఇదే ఫార్ములా ఇచ్చి ప్రెసెంట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయమన్నారు అనుకోండి, ఈజ్ ఇట్ రియలీ పాసిబుల్? ఎస్, యూ కెన్ సాల్వ్ ద ఈక్వేషన్ అండ్ యూ కెన్ గెట్ పివి ఆల్సో. రీఅరేంజ్ చేయడమే. ఎలా చేయాలి రీఅరేంజ్మెంట్? పివి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్వి డివైడెడ్ బై 1 + పవర్ n. సరిపోయిందా లేదా? సార్ దీని మీనింగ్ ఏంటి సార్ అంటే, దీన్ని సెంటెన్స్ లో ఎలా ఫామ్ చేయాలంటే, ప్రెసెంట్ నుంచి ఫ్యూచర్కి వెళ్ళాలంటే ఇంట్రెస్ట్ని యాడ్ చేయాలి. మరి ఫ్యూచర్ నుంచి ప్రెసెంట్కి రావాలనుకోండి, ఫ్యూచర్ నుంచి ప్రెసెంట్ అంటే ఫ్యూచర్లో 110, దాని వాల్యూ ఈ రోజు ఎంత నువ్వు చెప్పాలనుకో, తగ్గించాలా పెంచాలా? తగ్గించాలి. అంటే ఇట్ మస్ట్ బి డిస్కౌంటెడ్. దాన్ని ఏం చేయాలి? ఇట్ మస్ట్ బి, ఆ తగ్గించడాన్ని ఏమని పిలుస్తారట? డిస్కౌంటెడ్. వి కాల్ ఇట్ యాస్ డిస్కౌంటెడ్. క్లారిటీ ఉందా? ఈజీ ఓన్లీ. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఎలా ఫ్రేమ్ చేయొచ్చు? ఫ్యూచర్ వాల్యూ వెన్ డిస్కౌంటెడ్ at R% for n number of years will give you what? Present value. ఫ్రేమ్ చేయొచ్చా ఈక్వేషన్ అలా? ఓకే, ఫస్ట్ సెంటెన్స్ రాయండి నేను చెప్పింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ 2 లైన్స్. ఓకే, పాయింట్ నెంబర్ 1, బేసిక్స్ అని పెట్టండి. బేసిక్స్ అని పెట్టండి చాలు. బేసిక్స్ లో పాయింట్ నెంబర్ 1, ప్రెసెంట్ వాల్యూ
when compounded, present value when compounded at r percentage for n number of years gives you what? Future value. Gives you future value. Come to second point. అయితే సెకండ్ పాయింట్కి వచ్చే ముందు ఫార్ములా రాసేద్దామా? FV is equal to PV into 1 plus R percentage power N. Right? So this is the meaning of that formula. Now come to point number 2. చెప్తారా? Point number 2. Future value when discounted. Future value when discounted at R percentage for n number of years will gives you present value. రాస్తారా? ఫార్ములా ఏంటి? PV is equal to FV divided by 1 plus R percentage power N. ఓకే, సో మనం టైం వాల్యూ ఆఫ్ మనీని అదో సెపరేట్ చాప్టర్ కింద డీల్ చేయాల్సిన అవసరం లేదు. ప్రతి చాప్టర్లోనూ వస్తాయి ఇవి. ఓకే, దెర్ ఇస్ నో సెపరేట్ చాప్టర్ దట్ వీ కెన్ డిస్కస్ ఇన్ దిస్ ఏరియా. ప్రతి చాప్టర్లో ఏదో క్వశ్చన్లో టైం వాల్యూ ఆఫ్ మనీ కనిపిస్తూనే ఉంటుంది. సో యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్ we will deal with time value of money. Okay, various techniques we will learn. For the time being, this is sufficient. Okay, now you can keep the heading. Sir, ఫస్ట్ చాప్టర్లో థియరీ చాప్టర్ ఒకటి ఉంది. ఫస్ట్ ఓకే, అందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయి. సో ఫంక్షన్స్ ఆఫ్ ఫైనాన్స్ మేనేజర్. ఓకే, ఫంక్షన్స్ ఆఫ్ ఫైనాన్స్ మేనేజర్. మీరే ఒక ఫైనాన్స్ మేనేజర్ అయితే ఒక కంపెనీకి వాట్ విల్ యూ డూ, వాట్ ఆర్ ద ఫంక్షన్స్ దట్ యూ నీడ్ టు ఎగ్జిక్యూట్ దేర్ అని ఒక క్వశ్చన్ ఉంటుంది. సార్, ఆ క్వశ్చన్కి ఆన్సర్ మీరు బట్టి కొట్టాల్సిన అవసరం లేదు. ఎందుకు సార్ అంటే వాడు చేసే పని మనం ఇక్కడ నేర్చుకోబోతున్నాం. మనం ఇప్పుడు చాలా చాప్టర్ నేమ్స్ చూసాం కదా, ఆ నేమ్సే దాని ఆన్సర్. అర్థం ఉందా? ఇప్పుడు మనం నేర్చుకుంటాం కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ స్ట్రక్చర్, వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్, రేషియో అనాలిసిస్, డివిడెండ్ డెసిషన్స్ అనేవో చాప్టర్ నేమ్స్ మీరు స్టార్టింగ్ ఇండెక్స్ లో చూపించాను. అదే ఆన్సర్. ఫంక్షన్స్ ఆఫ్ ఫైనాన్స్ మేనేజర్ ఆన్సర్ ఏంటనుకుంటున్నారు? అదే అనమాట. దానికి వేరేగా మనం క్లాస్ డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. When you go to the last class, you get to know everything what a finance manager does. ప్రతి చాప్టర్లో అదే చేస్తాం. ఓకే, సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వీ కెన్ స్టార్ట్ ఎ చాప్టర్ కాల్డ్ యాజ్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్. ఏం స్టార్ట్ చేయొచ్చు? ఇన్వెస్ట్మెంట్. ఈ రెండు పాయింట్స్ మనకు మైండ్లో ఉంటే చాలు. ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ అనేది మనం వీ కెన్ స్టార్ట్. ఓకే, సో ప్లీజ్ రైట్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్. ఆ కనెక్టర్ ఉంది కదా, ఆ కనెక్టర్ ఇబ్బంది పడుతుంది. అండ్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ ఇంపార్టెన్స్ ఇన్ సైడ్ హెడింగ్ బట్టి ఇంపార్టెన్స్ సార్. ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ అంటే మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు దట్ వీ నీడ్ టు ఇన్వెస్ట్. అవునా కదా? మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు అది మనం బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఏం చేయాలట?
ఇన్వెస్ట్ చేయాలి. సో హ్యూజ్ మనీ పెట్టి మనం బిజినెస్ స్టార్ట్ చేస్తే దాని నుంచి ప్రాఫిట్స్ వస్తే పర్వాలేదు, లాస్ వచ్చింది అనుకోండి ఆల్ యువర్ మనీ విల్ బి గాన్. అవునా కాదా? సో ఇంటెలిజెంట్ పర్సన్స్ ఎప్పుడు ఏమనుకుంటారు, నీ దగ్గర ఉన్న మనీని అంతకన్నా ఎక్కువ చేయాలనుకుంటారు, తక్కువ చేయాలనుకోరు. నీ దగ్గర 100 రూపాయలు ఉంటే యూ వాంట్ టు మేక్ ఇట్ మోర్ దెన్ 100, నాట్ లెస్ దెన్ 100. అవునా కాదా? అలా నువ్వు బిజినెస్ చేసినప్పుడు అది మోర్ దెన్ 100 చెయ్యాలి అంటే బిజినెస్ నుంచి వాట్ విల్ యూ ఎక్స్పెక్ట్? ప్రాఫిట్స్ యూ విల్ ఎక్స్పెక్ట్. అవునా కదా? బిజినెస్ మీకు ప్రాఫిట్స్ ఇచ్చింది అనుకోండి, యువర్ 100 రూపీస్ విల్ బికమ్ మోర్ దెన్ 100. ఇంటెలిజెంట్ పర్సన్స్ ఏం చేస్తారని చెప్పాను, యూ ఆల్వేస్ ట్రై టు మేక్ మనీ మోర్. ఓకే, సో ఇద్దరు పర్సన్స్ ఉన్నారట, 100 రూపీస్ ఇద్దరికి ఇచ్చా. అందులో ఫస్ట్ వాడు ఏం చేశాడంటే తీసుకెళ్లి బ్యాంకులో వేసాడు. ఓకే, సెకండ్ వాడు ఏం చేశాడంటే జాగ్రత్తగా బుక్ లో పెట్టాడు. 1 ఇయర్ తర్వాత చెక్ చేయండి. ఫస్ట్ వాడు చేశాడు కదా, వాడికి 104 రూపీస్ వస్తాయి, 4% రిస్క్ ఫ్రీ ఇంట్రెస్ట్ రేట్ వేసుకుంటే. అంటే బ్యాంకులో వేస్తే 4% వచ్చింది అనుకో, 100 విల్ బికమ్ హౌ మచ్? 104. వీడు 1 ఇయర్ తర్వాత వీడు బుక్ జాగ్రత్తగా ఓపెన్ చేసి అందులో నుంచి ఆ నోట్ తీసాడట. ఎంత అవుతుంది? అది 100 లానే ఉంటది. 100 విల్ ఇట్ బికమ్ మోర్ దెన్ 100. వీళ్ళిద్దరు ఇంటెలిజెంట్ పర్సన్స్ ఎవరు? ఫస్ట్ వర్డ్ బ్యాంక్ కాదు, బ్యాంక్ కూడా బ్యాంక్ ఇంకా ఇంటెలిజెంట్. ఓకే, అది ఎలా అనేది లెటర్ వీల్స్. వీళ్ళిద్దరిలో ఎవరు ఇంటెలిజెంట్ అంటే బ్యాంక్ అట. ఓ బ్యాంకులో వేసిన వాడా? చెప్పండి, బ్యాంకులో వేసిన వాడు ఇంటెలిజెంట్, ఎందుకంటే హీఈస్ ట్రైయింగ్ టు మేక్ ఇట్ మోర్ దాన్ 100. రైట్? సో ఈ బిజినెస్ లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కూడా ఆల్వేస్ దే థింక్ వాట్ దే ట్రై టు మేక్ మోర్ మనీ. నువ్వు పెట్టిన డబ్బుల కన్నా ఎక్కువ సంపాదించాలని అనుకుంటావు, అంతే కదా? ఒకవేళ జరగలేదు అనుకో, ఇన్వెస్ట్మెంట్ ఒక 100 crores చేసావు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ 10 రూపీస్ 20 రూపీస్ ఇన్వెస్ట్మెంట్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ క్రోర్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. ఒకసారి నువ్వు 1 కోటి రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఒక బిజినెస్ స్టార్ట్ చేసి అది సక్సెస్ అవ్వలేదు అనుకో, యువర్ మనీ విల్ బి గాన్, బిజినెస్ విల్ బి క్లోజ్డ్. ఒకసారి బిజినెస్ క్లోజ్ అయిపోయింది అనుకో, నువ్వు పెట్టిన హ్యూజ్ మనీ లాస్ అయిపోతాయి. అందుకే బిఫోర్ యూ ఇన్వెస్ట్ దిస్ 1 crore, మీరు ఫస్ట్ ఎలా ఉండాలి? డీటెయిల్డ్ అనాలిసిస్ చేయాలి. నేను ఈ బిజినెస్ చేస్తే నాకు ప్రాఫిట్స్ వస్తాయా, లాసెస్ వస్తాయా, అసలు ఈ బిజినెస్ చేయొచ్చా లేదా అనే డెసిషన్ ని చాలా కేర్ఫుల్ గా తీసుకోవాలి. ఆ డెసిషన్ నువ్వు ప్రాపర్ గా తీసుకోలేదు అనుకో, రాంగ్ డెసిషన్ తీసుకున్నావు అనుకో, ఏం జరుగుతుంది? ద లాస్ ఈజ్ ఇర్రివర్సిబుల్. ద లాస్ ఈజ్ వాట్? ఇర్రివర్సిబుల్. నువ్వు మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకొని రాలేవు. సో ఇమాజిన్ వి ఇన్వెస్టెడ్ లాట్ ఆఫ్ మనీ ఇన్ దిస్ కాలేజ్ అనుకుందాం, లాట్ ఆఫ్ థింగ్స్. ఏసీ కొన్నాం. ఓకే, అట్ ద టైమ్ ఆఫ్ బయింగ్ ఇట్ కాస్టెడ్ అస్ 50,000 రూపీస్. నౌ ఇఫ్ వీ కెన్ సెల్ ఇట్, వీ కెన్ ఓన్లీ రికవర్ 10,000. అంటే 50,000 పెట్టుకుంటే ఇప్పుడు అది అమ్మేస్తే ఎంత వస్తుంది? 10,000 వస్తుంది. అంటే 40,000 రూపీస్ గాన్. అంటే లాసే కదా దాని మీనింగ్. సో ఇలాంటివి ఇమాజిన్ చేసుకుంటే హ్యూజ్ రేంజ్ లో పెద్ద పెద్ద మిషన్లు అవి కొనిసారట, క్రోర్స్ ఆఫ్ మనీ పెట్టి. సెకండ్ హ్యాండ్ లో అమ్మితే ఏం రాదు దానికి. అంటే ఇఫ్ యూ వాంట్ టు రివర్స్ యువర్ డెసిషన్ దట్ వాస్ ఆల్రెడీ టేకెన్, యూ విల్ బి లూజింగ్ లాట్ ఆఫ్ మనీ. అందుకు బిఫోర్ యూ ఇన్వెస్ట్ మీరు ఖచ్చితంగా ఏం చేయాలి? లాట్ ఆఫ్ అనాలిసిస్ యూ నీడ్ టు మేక్ వెదర్ టు ఇన్వెస్ట్ ఆర్ నాట్. ఆ బిజినెస్ లో ఇన్వెస్ట్ చేస్తే మంచిదా కాదా అనేది మీరు ఏం చేయాలి? డీటెయిల్డ్ అనాలిసిస్ చేయాలి. ఓకే, లాస్ ఏమైపోద్ది? ఇర్రివర్సిబుల్. ఆ లాస్ ఏమైనా తక్కువ లాసా, హ్యూజ్? ఒక చిన్న చిన్న వాటి గురించి నేను మాట్లాడట్లేదు, పెద్ద పెద్ద కంపెనీలు ఊహించుకోండి. ఈ సబ్జెక్ట్ అంతా మనం ఎవరిని ఊహించేస్తాం? కంపెనీస్, హ్యూజ్ కంపెనీస్ ని ఊహించి ఈ సబ్జెక్ట్ చేస్తాం. సో ఈ చాప్టర్ పేరేంటి? ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్. అంటే బిఫోర్ సమ్ వన్ ఇన్వెస్ట్, ఆ డెసిషన్ ఉంది కదా, అది ఎలా తీసుకోవాలి? ఇన్వెస్ట్ చేయాలా వద్దా? ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే మంచిదా, స్టార్ట్ చేయకపోతే మంచిదా? దిస్ ఈస్ వాట్ యూ నీడ్ టు ఆన్సర్ ఇన్ దిస్ చాప్టర్. సో కీప్ ద హెడింగ్. వాట్ ఈస్ ద హెడింగ్ ఆఫ్ దిస్ చాప్టర్? ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్. ఇంపార్టెన్స్ అని రాసారా? ఇంపార్టెన్స్ ఫస్ట్ వన్ ఏంటి? ఇంపార్టెన్స్ చెప్పండి. ఇంపార్టెన్స్ ఏంటి? దిస్ ఈజ్ ఇంపార్టెంట్ బికాస్ ద లాస్, because the loss is irreversible. లాస్ ఏంటంట?
The loss is irreversible. The loss is హ్యూజ్. తక్కువ లాస్ రాదు, లాస్ అయిపోతాం, వెనక్కి రాదు. అది కూడా తక్కువ కాదు, హ్యూజ్. ఓకే, వేస్టేజ్ ఆఫ్ టైం. ఒక ప్రాజెక్ట్ నువ్వు స్టార్ట్ చేసావట, 10 సంవత్సరాల తర్వాత కూడా ఆ ప్రాజెక్ట్ అలాగే ఉందట, నువ్వు ఎక్కడ స్టార్ట్ అయ్యావో అక్కడే ఉన్నావు నువ్వు. దీనివల్ల ఏమవుతుంది? యూ స్టార్టెడ్ విత్ 100 rupees. ఆఫ్టర్ 10 years ఆల్సో, బికాస్ ఆఫ్ దట్ బిజినెస్ యూ ఎండ్ అప్ గెట్టింగ్ ఓన్లీ 100 పెట్టు 100 ఉందట. దీనివల్ల ఏం జరిగింది? టైం వేస్ట్ అయిపోయింది. సో లాట్ ఆఫ్ వేస్టేజ్ ఆఫ్ టైం అయిపోద్ది. మళ్ళీ నువ్వు టైంని వెనక్కి తిప్పగలవా? నాట్ పాసిబుల్ అగైన్. వేస్టేజ్ ఆఫ్ టైం ఈజ్ ఆల్సో వాట్? ఇర్రివర్సిబుల్. సో ఇవన్నీ జరగకుండా ఉండాలంటే ఈ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ అన్నాను కదా, ఆ డెసిషన్ రైట్ డెసిషన్ అయి ఉండాలి. ఓకే, నేను ఒక బిజినెస్ ను మొదలు పెట్టాలా వద్దా అనేది డెసిషన్ ప్రాపర్గా తీసుకోవాలి. అదే రాంగ్ అయిపోయింది అనుకో, మొత్తం గాన్. అంటే ఈ చాప్టర్ ఇంపార్టెంటే కాదా? ఈ చాప్టర్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నువ్వు జరిగిపోయిన దాన్ని నువ్వు డెసిషన్ తీసుకోవట్లేదు, నీ ఫ్యూచర్లో నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు ఇప్పుడే డెసిషన్ తీసుకుంటున్నావట. ఆ డెసిషన్ కరెక్ట్ తీసుకోలేదు అనుకో, ఫ్యూచర్ అంతా నీకు ఏమవుతుంది? బిస్కెట్ అవుతుంది. అవునా కదా? అంత ఇంపార్టెంట్ ఈ చాప్టర్. ఓకే, సో క్లారిటీ ఉందా లేదా ఈ చాప్టర్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే? ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ అంటే దాని మీనింగ్ ఏంటి? వెదర్ టు ఇన్వెస్ట్ క్యాపిటల్ ఆర్ నాట్ సమ్వేర్ అనేది యూ నీడ్ టు టేక్ ద డెసిషన్. సార్ ఈ డెసిషన్స్కి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి సార్ అంటే, సార్ నేను ఒక విషయం చెప్తాను. ఇందాక నేను మీకు ప్రాఫిట్స్ అన్నాను, యూ స్టార్ట్ ఎ బిజినెస్ యూ గెట్ ప్రాఫిట్స్ అన్నాను. సో లెట్ మీ టేక్ ద ఎగ్జాంపుల్. టేక్ ప్రాఫిట్స్ యాజ్ ఎగ్జాంపుల్. ప్రాఫిట్స్ అని తీసుకున్నా. ప్రాఫిట్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి? 2 kinds ఆఫ్ ప్రాఫిట్స్ యూ కెన్ అరైవ్. ఒకటి ఫస్ట్ వన్ ఏంటి? అకౌంటింగ్ ప్రాఫిట్. సెకండ్ టైప్ ఆఫ్ ప్రాఫిట్ ఏంటంటే క్యాష్ ప్రాఫిట్. సెకండ్ టైప్ ఆఫ్ ప్రాఫిట్ ఏంటి? క్యాష్ ప్రాఫిట్. ఆల్సో కాల్డ్ యాజ్ వాట్? ఎఫ్ఎం ప్రాఫిట్. క్యాష్ ప్రాఫిట్ ని ఏమని పిలుస్తాం? ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ప్రాఫిట్. ఇది అకౌంటింగ్ ప్రాఫిట్ ఇస్ సంథింగ్ డిఫరెంట్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ప్రాఫిట్ ఇస్ సంథింగ్ డిఫరెంట్. సార్ అకౌంటింగ్ ప్రాఫిట్స్ లో ఏంటి సార్ ఈ తేడా ఏంటి సార్ అంటే, స్టార్టింగ్ నుంచి మీరు అసలు ప్రాఫిట్ ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో ఒక స్టేట్మెంట్ చెప్పగలరా? ప్రాఫిట్ ని హౌ ద ప్రాఫిట్స్ విల్ బి క్యాలిక్యులేటెడ్ అంటే P&L అకౌంట్ ఓన్లీ. P&L అకౌంట్ లో మేబీ సేల్స్, వి స్టార్ట్ విత్ వాట్? సేల్స్. ఇమాజిన్ ఏ కేస్ వేర్ 1 lakh సేల్స్ ఎంత ఉందట? 1 lakh. నేను దేనికి రాస్తున్నాను? ఐఎమ్ ట్రైంగ్ టు రైట్ ఫర్ అకౌంటింగ్ ప్రాఫిట్. సేల్స్ 1 lakh మైనస్ పర్చేజెస్. ఇమాజిన్ ఏ కేస్ వేర్ 40,000. ఎంత? 40. ఇందులోంచి అదర్ ప్రాఫిట్స్ ఇంకా మైనస్ చేస్తాం, అదర్ ఎక్స్పెండిచర్స్ మైనస్ చేస్తాం. సాలరీస్ అండ్ అదర్ ఎక్స్పెన్సెస్ అనదర్ 20,000. ఎంత? 20,000. సో ఇక్కడ వరకు వచ్చిందని ఏమని పిలుస్తామంటే, సే ఇమాజిన్ ఏ కేస్ వేర్ ఎర్నింగ్స్ బిఫోర్ డిప్రిషియేషన్, ఇంట్రెస్ట్, ట్యాక్స్ అనుకోండి. ఓకే, వాట్ ఈస్ EBDIT? ఎర్నింగ్స్ బిఫోర్. అంటే ఇప్పటి వరకు నాకు ఎంత వచ్చింది ఎర్నింగ్స్? 40,000. 1 lakh నుంచి 40,000 మైనస్ అయిపోయి 20,000 మైనస్ అయిపోయి ఎంత అయిపోయింది? అది 40,000 ఉంది. అంటే ఎంత డబ్బులు మీ దగ్గర కనిపిస్తున్నాయి. ఇందులోంచి ఇంకా నువ్వు ఏం చేయాలి? డిప్రిషియేషన్ మైనస్ చేయాలి, ఇంట్రెస్ట్ మైనస్ చేయాలి, ట్యాక్స్ మైనస్ చేయాలి. దట్ విల్ గివ్ యూ ద లాస్ట్ ప్రాఫిట్. నీ దగ్గర మిగిలిపోయిన ప్రాఫిట్ అదే కదా. ఓకే, నాకు ఆన్సర్ చెప్పండి. ఇందులోంచి డిప్రిషియేషన్ మైనస్ చేశాను, మైనస్ డిప్రిషియేషన్ ఎంత రాస్తానంటే, సే ఇమాజిన్ ఏ కేస్ వేర్ 10,000. ఓకే సార్, ఇప్పుడు దీన్ని ఏమని పిలుస్తాం సార్? EBIT అని పిలుస్తామా లేదా? EBIT. నాకు ఆన్సర్ చెప్పండి. వాట్ డస్ ఇట్ మీన్? దీనిలోంచి ఏం మైనస్ చేయాలి? ఇంట్రెస్ట్. సపోజ్ నేను ఏం చెప్తానంటే, ఇంట్రెస్ట్ లేదనుకుందాం. ఎంత? ఇంట్రెస్ట్ లేదు ఉంటే
రాయొచ్చు. ఇంట్రెస్టే లేదు, ఇంట్రెస్ట్ జీరో. ఎంత? ఇంట్రెస్ట్ జీరో అనుకో. ఇప్పుడు నాకు ఆన్సర్ చెప్పండి, ఈ ఈబిఐటీని ఏమని పిలుస్తాం ఇప్పుడు? ఇంట్రెస్ట్ ఏమని రాస్తున్నాను? జీరో రాయచ్చా? సరదాగా రాస్తాను ఎగ్జాంపుల్. ఇమాజిన్ ఏ కేస్ వేర్ ఇంట్రెస్ట్ జీరో. దీనివల్ల ఈబిటి యూ విల్ గెట్. చెప్పండి ఈబిటి ఏంటి? ఎర్నింగ్స్ బిఫోర్ ట్యాక్స్. హౌ మచ్? 30,000. 30,000. దీని నుంచి ఏం మైనస్ చేయాలి? ట్యాక్స్. ట్యాక్స్ ఎంత అనుకుందాం? ట్యాక్స్ ఎట్ ది రేట్, ఈ కనెక్టర్ మార్చాలి. ట్యాక్స్ ఎట్ ది రేట్ సే ఇమాజిన్ ట్యాక్స్ 30% రాద్దామా? ట్యాక్స్ 30% రాద్దాం. సో 10,000 ఇంటూ 30%, అదే 30,000 ఇంటూ 30%, 9,000. ఎంత? 9,000. సో 30,000 మీ ప్రాఫిట్ అయితే దాని మీద 30% కట్టాలట. 30,000 ఇంటూ 30% విల్ గివ్ యూ హౌ మచ్? 9,000. ట్యాక్స్లు ఎంత అయిపోయి? 9,000 అయిపోయింది. ఓకే, అంటే నెట్ మిగిలిపోయింది ఏంటి? ఎర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్. ఎర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్, ఆల్సో కాల్డ్ యాజ్ ప్రాఫిట్స్. ఏ ప్రాఫిట్స్ అవి? నెట్ ప్రాఫిట్స్. ఎంత? 21,000. అకౌంటింగ్ లో ప్రాఫిట్ ఎలాగా కదా క్యాలిక్యులేట్ చేస్తారు? అకౌంటింగ్ మీరు చేసినప్పుడు డిప్రిషియేషన్ మైనస్ చేస్తారా లేదా? అకౌంటింగ్ చేసినప్పుడు డిప్రిషియేషన్ గ్యారెంటీ మైనస్ చేయాలి, అవునా కదా? సార్, ఇందులో ఉన్న ప్రతి ఎక్స్పెండిచర్కి ఒక సిమిలారిటీ ఉంది. ఒక ఎక్స్పెండిచర్కి మాత్రం సిమిలారిటీ లేదు. మీరు అబ్జర్వ్ చేస్తే పర్చేస్, ఇందులో ఉన్న ప్రతి ఐటమ్ని మనం ఒకసారి కొంచెం మాట్లాడుకుందాం దాని గురించి. సేల్, యూ మేడ్ ఎ సేల్ టుడే, యూ మే గెట్ క్యాష్ ఆర్ యూ మే రిసీవ్ ద క్యాష్ ఆఫ్టర్ 1 month, ఆఫ్టర్ 2 months, ఆఫ్టర్ 3 months. దిస్ ఇస్ కాల్డ్ as క్రెడిట్ పీరియడ్. అంటే ఫైనల్లీ యూ ఆర్ గోయింగ్ టు రిసీవ్ వాట్? క్యాష్. మీరు సేల్ చేశారు, మీకు ఏమొస్తుంది? డబ్బులు వస్తాయి. క్లియర్ ఇక్కడ వరకు? పర్చేస్, మీరు చెప్పండి. పర్చేస్, వెన్ యూ పర్చేస్ గుడ్స్ యూ నీడ్ టు పే మనీ either today or maybe in 1 month or maybe in 2 months or 3 months. What is that called as? Credit period again. And finally you are going to make the payment in cash only. So sale చేసినా క్యాష్ వస్తుంది, పర్చేస్ చేస్తే క్యాష్ వెళ్ళిపోతుంది. కామన్ థింగ్ ఏంటి? క్యాష్ మూవ్మెంట్ ఇస్ దేర్. క్యాష్ సమ్ టైమ్స్ ఇట్ కమ్స్ ఇన్, సమ్ టైమ్స్ ఇట్ గోస్ అవుట్. ఎక్కడ వరకు క్లియర్? దాని తర్వాత కంటిన్యూ చేయండి. శాలరీస్ అండ్ ఎక్స్పెండిచర్. మీరు చూడండి, శాలరీస్ పే చేయాలి వద్దా? ద మనీ విల్ గో అవుట్. తర్వాత అదర్ ఎక్స్పెండిచర్ ఏమైనా ఉంటే అది కూడా ద మనీ విల్ గో అవుట్. ఇప్పుడు ఇంట్రెస్ట్ రండి. ఇంట్రెస్ట్ ఆల్సో షుడ్ బి పెయిడ్ అంట. ఉంటే ఇక్కడైతే 0 రాశాను. ఒకవేళ 100 రూపీస్ రాస్తే, ఒకవేళ 10,000 రాశాను, దట్ షుడ్ బి పెయిడ్. ఇంట్రెస్ట్ కూడా పే చేయాలి. ట్యాక్స్, దట్ షుడ్ ఆల్సో బి పెయిడ్ టు హోమ్? గవర్నమెంట్. whereas I left only one part, that is depreciation. ఏం వదిలేశాను? డిప్రిషియేషన్ వదిలేశాను. ఇప్పుడు మీరు చెప్పండి, డిప్రిషియేషన్కి మనం క్యాష్ పే చేయాలా? క్యాష్ పే చేయాలి. మన పాకెట్ నుంచి నిజంగా బయటకు వెళ్తుందా? నో, డిప్రిషియేషన్ ఇస్ నాట్ ఎ క్యాష్ ఎక్స్పెండిచర్. డిప్రిషియేషన్ ఏం కాదు, అది క్యాష్ ఎక్స్పెండిచర్ కాదు. మీరు ఇమాజిన్ ఏ కేస్ వేర్, ఇక్కడ 21,000 అన్నారు కదా, 21,000 అది నెట్ ప్రాఫిట్. కానీ మీ చేతిలో ఉన్న క్యాష్ 21,000 కాదు, అంతకన్నా ఎక్కువ. ఎంత? 31. మీ చేతిలో ఉన్న క్యాష్ ఎంత? 31. మీకు ఇమాజిన్ చేసుకోండి, క్యాష్ ఎంత అని నేను అడిగాను అనుకోండి, ఇలాగే కదా చేయాలి. చూడండి, ఇదే సీక్వెన్స్ లో నేను కంటిన్యూ చేస్తున్నాను. మళ్ళీ ఫస్ట్ ఐ నీడ్ టు రైట్ 1 lakh క్యాష్ వచ్చింది. తర్వాత 40,000 క్యాష్ వెళ్ళిపోయింది, అవునా కదా? నేను జస్ట్ క్యాష్ అకౌంట్ రాస్తున్నాను. చెప్పండి. తర్వాత శాలరీస్ 20,000 మూవ్డ్ అవుట్. దీని తర్వాత ఏం మైనస్ చేయాలి? డిప్రిషియేషన్. ఇది మైనస్ చేయాలా? డిప్రిషియేషన్ మైనస్ చేయాలా? చెప్పండి, ఆలోచించండి. డిప్రిషియేషన్ మైనస్ చేయాలి. ఇక్కడ డిప్రిషియేషన్ ఎక్స్పెండిచర్ కాదు, క్యాష్ ఎక్స్పెండిచర్ కాదు. అంటే క్యాష్ బయటకు వెళ్ళట్లేదు. వెళ్ళకపోయినప్పుడు హౌ కెన్ యూ రెడ్యూస్ డిప్రిషియేషన్ ఇయర్? అంటే ఇక్కడ ఏం రాయాలి? నిల్. అది మైనస్ చేయకూడదు. అది మైనస్ చేయకుండా ఇంట్రెస్ట్ ఎలాగా లేదు, ఇంట్రెస్ట్ అసలు లేనే లేదు. ట్యాక్స్, ఇప్పుడు నాకు ఆన్సర్ చెప్పండి. ట్యాక్స్ ఎంత? పోనీ 9,000 అనుకుందాం. ట్యాక్స్ నువ్వు 9,000 కట్టావు. ఓకే, ఇది కూడా మైనస్ చేయాలి. నవ్వు మీరు ఆన్సర్ చెప్పండి, మీ చేతిలో ఎంత ఉంది? ఇప్పుడు అవన్నీ మైనస్ చేయండి. 1 lakh
-40 -20 అంటే 60. 60 మైనస్ చూడండి, ఇందులో అన్ని మైనస్ చేయండి. ఇంకెంత మిగిలింది? 31 మిగిలిందా? ఎంత మిగిలిందట? 31,000 మిగిలిందట. అంటే దీనికి డిఫరెన్స్ కనిపిస్తుంది. అయితే ఇది ఇంకా కంప్లీట్ గా అయిపోలేదు. మీకు అండర్స్టాండింగ్ పర్పస్ కోసం నేను అలా చెప్పాను. దీని మీనింగ్ ఏంటి సార్ అంటే, నీకు అకౌంటింగ్ ప్రాఫిట్ ఏదైతే వచ్చిందో, అకౌంటింగ్ ప్రాఫిట్ కి ఇఫ్ యూ కెన్ యాడ్ బ్యాక్ ద డిప్రిషియేషన్, అంటే ఈ 21 కి 31 కి డిఫరెన్స్ ఏంటి? 21 ప్లస్ 10,000 డిప్రిషియేషన్ మీరు చేశారనుకో, ఇట్ విల్ గివ్ యూ క్యాష్ విచ్ ఇస్ దేర్ ఇన్ యువర్ హ్యాండ్స్. అంతేనా కాదా? మీ చేతిలో ఎంత క్యాష్ ఉందని ఇంపార్టెంట్. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ డెసిషన్ మేకింగ్ కి మీ అకౌంటింగ్ ప్రాఫిట్ ఇర్రెలవెంట్. ఏ ప్రాఫిట్ రెలవెంట్? క్యాష్ ప్రాఫిట్ రెలవెంట్. ఏంటిది? క్యాష్ ప్రాఫిట్ మాత్రమే రెలవెంట్. క్లారిటీ ఉందా? నేను చెప్తున్నాను సార్, మీరు అకౌంటింగ్ ప్రాఫిట్ కన్సిడర్ చేయాలా, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ప్రాఫిట్ కన్సిడర్ చేయాలా? డెసిషన్ మేకింగ్ కి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ప్రాఫిట్ కన్సిడర్ చేయాలి. ఎందుకు సరే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చిన్న ఎగ్జాంపుల్, మీరు ఎగ్జాంపుల్ మందీప్ పెళ్లి చూపులకు వెళ్ళాడట. మందీప్ ఎక్కడికి వెళ్ళాడు? పెళ్లి చూపులకు వెళ్ళాడట. అప్పుడు వాళ్ళు అడిగారు, అబ్బాయి జీతం ఎంత అండి? అప్పుడు వాడు ఆన్సర్ చెప్పాడు, సార్ ఫస్ట్ ఆప్షన్, ఓకే సార్ నాకు 60,000 శాలరీ, 60,000 శాలరీ, ఎవ్రీ మంత్ ఆన్ ఫస్ట్ నాకు ఆ శాలరీ పడిపోద్ది. ఓకే, ఆన్ ఫస్ట్ ఐ విల్ గెట్ 60,000 రూపీస్. ఆప్షన్ నెంబర్ 1. ఆప్షన్ నెంబర్ 2, మందీప్ ఏం చెప్పాడంటే, ఐ గెట్ 75,000 రూపీస్ శాలరీ, బట్ నాట్ ఎవ్రీ మంత్, వెన్ ఎవర్ దే హ్యావ్ దే విల్ గివ్ అంటారంట. వాళ్ళ దగ్గర ఎప్పుడు ఉంటే వాళ్ళు అప్పుడు పే చేస్తారంట. కానీ శాలరీ మాత్రం ఎంత? మంత్లీ 75,000. ఇట్ మే నాట్ బి రిసీవ్డ్ టుడే, బట్ ఇట్ విల్ డెఫినెట్లీ బి రిసీవ్డ్. ఏదో టైంలో వస్తుందని చెప్పాడు ఆడ ఆన్సర్. ఓకే, ఈ 2 ఆప్షన్లో మందీప్కి పెళ్లి ఎప్పుడు అవుతాయి? ఓన్లీ ఫైనాన్స్ టర్మ్స్ ఆలోచించండి. మందీప్ మంచోడు, అవి ఇవి వద్దు మనకి. మందీప్కి ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, ఇలాంటి స్టంట్ ఆన్సర్లు వద్దు. నేను ఓన్లీ ఏంటి, మందీప్ శాలరీ బేస్ మీద పెళ్లి అవుతుందని ఫిక్స్ అయితే మీరు చెప్పండి నాకు ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్ లో చేస్తావు, సెకండ్ ఆప్షన్ లో చేస్తావు? మందీప్కి వెళ్ళి మందీప్కి ఆ పిల్లనిచ్చి ఫస్ట్ ఆప్షన్ లో చేస్తావా? అక్కడ 75,000 రూపీస్ వచ్చిన శాలరీ నువ్వు యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకంటే వాడి దగ్గర ఏముండదు, క్యాష్ ఉండదు. అది ఎప్పుడొద్దో తెలీదు. ఓకే, అది ఫస్ట్ ఆప్షన్ లో ఎవ్రీ మంత్ 1వ తారీఖు ఏమొచ్చేస్తుంది? చేతిలో క్యాష్ ఉంటది. అంటే నీకు నాన్ క్యాష్ లో నీకు ఏమొచ్చినా నీకు డజంట్ మ్యాటర్. డెసిషన్ తీసుకున్నప్పుడు, ఫైనాన్స్ పరంగా నువ్వు డెసిషన్ తీసుకున్నప్పుడు, ఇంకో ఆన్సర్ చెప్పాడట. ఇంకో ఆన్సర్ ఏం చెప్పాడంటే, గతంలో నాకు ₹1,00,00,000 ఆస్తి ఉంది అని చెప్పాడట ఆన్సర్. ఇప్పుడు ఎంత ఉందంటే, మొన్న రీసెంట్ పోయింది అనమాట. చెప్పండి నాకు ఆన్సర్ చెప్పండి. వాడి దగ్గర ఇంతకు ముందు ఉన్న ఆస్తులు అవసరమా? అవసరం లేదు. ఇప్పుడు ఏం లేదు, క్యాష్ లేదు. అంటే దాని మీనింగ్ ఏంటంటే, ఒక డెసిషన్ మనం తీసుకోవాలంటే క్యాష్ రిలవెంటా, నాన్ క్యాష్ రిలవెంటా అంటే క్యాషే రిలవెంట్. నీ చేతిలో ఏముంది అదే ఇంపార్టెంట్. ఓకే, అందుకే ఈ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లో ఇప్పుడు మీరు చూడండి, అకౌంటింగ్ ప్రాఫిట్ అన్నాను కదా, అకౌంటింగ్ ప్రాఫిట్ ఈస్ నాట్ రిలవెంట్ అట్ ఆల్. ఎందుకంటే అకౌంటింగ్ ప్రాఫిట్లు ఏవేవి ఉంటాయి? నాన్ క్యాష్ థింగ్స్ కూడా ఉంటాయి, ఇవి మనకు అవసరం లేదు. అందుకు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ప్రాఫిట్స్ మాత్రమే నువ్వు క్యాలిక్యులేట్ చేయాలి. దాన్ని బేస్ చేసుకొని నువ్వు ఒక డెసిషన్ తీసుకోవాలి. ప్రాఫిట్స్ వచ్చాయనుకో డూ ద బిజినెస్, లాస్ వచ్చిందనుకో క్లోజ్ ద బిజినెస్. అంటే క్లోజ్ అంటే నా మీనింగ్ ఏంటి? డోంట్ స్టార్ట్ ద బిజినెస్ అట్ ఆల్. ఎందుకంటే దీస్ ఆర్ ద డెసిషన్స్ విచ్ ఆర్ టేకెన్ బిఫోర్ స్టార్టింగ్ ఆఫ్ బిజినెస్, ఆఫ్టర్ స్టార్టింగ్ ఆఫ్ ద బిజినెస్. బిఫోర్ అంటే డోంట్ స్టార్ట్ ద బిజినెస్ అట్ ఆల్. సో దీస్ ఆర్ ఆల్ ద ఎస్టిమేషన్స్ దట్ వీ కెన్ గెట్. సేల్ 1 lakh అవ్వచ్చు, పర్చేజ్ 40,000 అవ్వచ్చు. దేనికి అవ్వచ్చు? ఎందుకంటే వీఆర్ ఎస్టిమేటింగ్ అండ్ వీఆర్ టేకింగ్ ఎ డెసిషన్ టుడే ఇట్ సెల్ఫ్ వెదర్ వీ నీడ్ టు స్టార్ట్ ద బిజినెస్ ఆర్ నాట్. క్లారిటీ ఉందా లేదా పాయింట్? సార్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ప్రాఫిట్స్ ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఎఫ్ఎం ప్రాఫిట్స్ ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? దిస్ ఈస్ అవర్ నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఇది అయిపోయిన తర్వాత విల్ డూ వన్ ప్రాబ్లం. ఆ ప్రాబ్లం చేసిన తర్వాత వి విల్ వైండ్ అప్ ద సెషన్. ఓకే, ఆ ప్రాబ్లం కూడా ఎలా ఉంటుందో వీ నీడ్ టు సీ. ఇప్పుడు ఎఫ్ఎం ప్రాఫిట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే, మీకు ఒక ఫార్మాట్ చెప్తాను చూడండి, దాని ప్రకారమే మనం ఫాలో అవ్వాలి. ఫస్ట్ అకౌంటింగ్ ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేసి అక్కడి నుంచి క్యాష్ ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేయాలి. అంటే గ్యారంటీ మీరు ఏం చేయాలి, అకౌంటింగ్ ప్రాఫిట్ తెలియాలి మీకు. తెలిసిన తర్వాత అక్కడ నుంచి ఎక్కడికి వెళ్తాను, క్యాష్ ప్రాఫిట్కి వెళ్తాను. ఎందుకు అలా చేస్తున్నాము, రీజన్ ఏంటి అన్నది కూడా ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్. ఓకే,
నౌ వీ విల్ స్టార్ట్. ఫస్ట్ ఏం స్టార్ట్ చేస్తున్నాం? అకౌంటింగ్ ప్రాఫిట్. అకౌంటింగ్ ప్రాఫిట్ వీ నీడ్ టు స్టార్ట్ విత్ వాట్? సేల్స్. సేల్స్ ఎంత? 1 lakh. సేల్స్ ఎంతట? 1 lakh. పర్చేస్ చెప్పండి. పర్చేస్ ఎంత చెప్పాను ఇందాక? 40,000. దాని తర్వాత ఇవన్నీ మైనస్ చేయాలి. మైనస్ ని బ్రాకెట్స్ లో పెడుతున్నాను నేను. ఓకే, శాలరీస్ ఎంత చెప్పాను? 20,000. ఇది కూడా మైనస్ అయిపోద్ది. దీని తర్వాత డిప్రిసియేషన్ ఎంత చెప్పాను? 10,000. డిప్రిసియేషన్ 10,000 చేశాను. ఇప్పుడు నాకు ఆన్సర్ చెప్పండి. డిప్రిసియేషన్ వరకు వచ్చిన తర్వాత యు గెట్ ఈబిటి, ఎర్నింగ్స్ బిఫోర్ ట్యాక్స్. ఎర్నింగ్స్ బిఫోర్ అంటే ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ ఎంత? ఇక్కడ వరకు ఎంత వచ్చింది? 30,000. ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ ఎంత వచ్చింది? 30,000. ఇప్పుడు మైనస్ ట్యాక్స్ ఎంత చెప్పాను ఇందాక? ట్యాక్స్ ఎట్ ది రేట్ 30%. చెప్పండి. 9,000. తర్వాత దీన్ని వచ్చిందని ఏమని పిలుస్తారు? ఎర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్ ఎంత? 21,000. ఇది ఇలా వచ్చింది కదా. దీనికి ఇది ఇక్కడ వరకు వచ్చిందని ఏమని పిలుస్తారు? అకౌంటింగ్ ప్రాఫిట్. ఎక్కడ వరకు వచ్చిందని ఏమని పిలుస్తారంటే అకౌంటింగ్ ప్రాఫిట్. దీనికి యాడ్ బ్యాక్, ఇందాక డిప్రిసియేషన్ మైనస్ చేయకూడదు, అవునా కదా? డిప్రిసియేషన్ మైనస్ చేయకూడదు, కానీ చేసేసాం చూడండి. ఓకే, దానికి ఏం చేయాలి ఇప్పుడు? యాడ్ బ్యాక్. ఇందాక మైనస్ చేయకూడదు చేసాం అంటే మళ్ళీ నువ్వు నార్మల్ పొజిషన్కి వెళ్ళాలంటే ఏం చేయాలి? యాడ్ చేసేయాలి. సంథింగ్ విచ్ షుడ్ నాట్ బి సబ్స్ట్రాక్టెడ్, we subtracted. Now what we need to do? Add back. So add depreciation. ఎంత అయింది? 10,000. ఎంత అయింది ఇక్కడ? 31,000. క్లారిటీ ఉంది ఎక్కడ వరకు? 31,000. దిస్ ఈస్ క్యాష్ ప్రాఫిట్. సార్ ఇందాక కూడా ఇదే వచ్చింది కదా సార్ అంటే, ఇందాక మీరు ఇన్ఫాక్ట్ తప్పు చెప్పారు. ఓకే, ఇందాక మీరు తప్పు చెప్పారు. ఇక్కడికి రండి ఒకసారి. ఇప్పుడు ఒకసారి ఇందాక ఎఫ్ఎం ప్రాఫిట్ ఎంత? 31,000 నేను చెప్పారు కదా. నిజంగా మీరు క్యాలిక్యులేట్ చేయండి, ఏమవుతుందో చెక్ చేద్దాం. ట్యాక్స్ రాశారా ఇందాక? ఇక్కడ ట్యాక్స్ తప్పేశారు. మీరు ఒకసారి ఈబిటి చెప్పండి. ఎంత ఈబిటి ఎంత చూసుకోండి. ఇలా 1 lakh - 40 - 20 అంటే 40,000. ఈబిటి ఎంత? 40,000. మరి 40,000 మీద 30% ట్యాక్స్ వేశారనుకోండి, 12,000. అవునా కాదా? డిఫరెన్స్ కనిపిస్తుందా లేదా? ఇప్పుడు నాకు ఆన్సర్ చెప్పండి. 40,000 నుండి 12,000 తీసాను అనుకోండి, ఎంత? 28,000. సార్ ఇందాక మీరు చెప్పాల్సిన ప్రాఫిట్ ఎంత? 28,000 చెప్పాలి, కానీ యాక్చువల్ ప్రాఫిట్ ఎంత? 31. సార్ ఏంటి సార్ ఆ 28,000కి 31,000కి డిఫరెన్స్ ఏంటి సార్? ఎలా వచ్చింది సార్ అంటే, డిఫరెన్స్ ఏంటి? ఇక్కడ డిప్రిసియేషన్ తీసుకోలేదు. ఓకే, నువ్వు డిప్రిసియేషన్ తీసుకోకపోతే ఏమవుతుంది? నువ్వు ట్యాక్స్ 12,000 కడతావు ఇన్స్టెడ్ ఆఫ్ పేయింగ్ 9,000. బట్ అకార్డింగ్ టు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్, డిప్రిసియేషన్ ఈజ్ అన్ allowable expenditure. ఏంటది? వెన్ యూ క్యాలిక్యులేట్ ద ప్రాఫిట్స్ ఆన్ విచ్ యూ వాంట్ టు పే ట్యాక్స్, ఆ ప్రాఫిట్స్ ని క్యాలిక్యులేట్ చేసినప్పుడు డిప్రిసియేషన్ ఖచ్చితంగా మైనస్ చేసేయాలి. డిప్రిసియేషన్ ఏం చేయాలి? మైనస్ చేయాలి. కానీ నువ్వు ఇందాక ఏం చేసావు? డిప్రిసియేషన్ అక్కడ 0 వేసావు అవతల పక్క. మరి ఈ ట్యాక్స్ క్యాలిక్యులేషన్ రాంగే కదా. 12,000 ఈ 12,000 రాంగ్, కరెక్ట్? అది రాంగ్. ఎందుకంటే 12,000 నువ్వు అలా క్యాలిక్యులేట్ చేయకూడదు. నువ్వు ఖచ్చితంగా ఏం మైనస్ చేసేయాలి? డిప్రిసియేషన్ ముందు మైనస్ చేసేయాలి యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. అంటే ఖచ్చితంగా ఇక్కడ నువ్వు ఏం రాయాలి? -10 చేయాలి. యు ఆర్ నాట్ సపోజ్ టు రెడ్యూస్ యాజ్ పర్ ఎఫ్ఎం, బట్ టు క్యాలిక్యులేట్ ట్యాక్స్ యూ నీడ్ టు డూ వాట్? యూ నీడ్ టు రెడ్యూస్ డిప్రిసియేషన్. అందుకే డిప్రిసియేషన్ ఇక్కడ రెడ్యూస్ చేసావు. ఇక్కడ డిప్రిసియేషన్ రెడ్యూస్ చేసావు అనుకో. ఇప్పుడు చెప్పు దీని ఆన్సర్.
డిప్రిసియేషన్ మైనస్ చేసాం అనుకో, నౌ యూ టెల్ మీ ఈబీటీ ఎంత? 30,000. నౌ యూ టెల్ మీ ట్యాక్స్ 9,000. నౌ యూ టెల్ మీ ఈఏటీ 21,000. ఇది అకౌంటింగ్ ప్రాఫిట్. కానీ నీకు కావాల్సింది ఏంటి? ఎఫ్ఎం ప్రాఫిట్. ఎఫ్ఎం ప్రాఫిట్ కావాలంటే నువ్వేం చేయాలి? డిప్రిసియేషన్ ఇందాక పాపం ఏదో పర్పస్ కోసం మైనస్ చేసావు, ఆ పర్పస్ అయిపోయింది. మళ్ళీ నువ్వేం చేసేయాలి? యాడ్ బ్యాక్ చేసేయాలి. యాడ్ చేసేయండి డింగ్ మనీ ప్లస్ 10,000 విచ్ విల్ బి ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు 31,000. క్లారిటీ వచ్చింది? ఏం చేస్తున్నాం అనేది. అసలు డిప్రిసియేషన్ ఎందుకు సార్ మైనస్ చేస్తున్నాం అంటే, మరి నువ్వు ట్యాక్స్ కట్టాలి కదా. ట్యాక్స్ కట్టాలంటే ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం నువ్వేం చేయాలి? డిప్రిసియేషన్ మైనస్ చేయాలి. కానీ ఎఫ్ఎం ప్రకారం తగ్గించకూడదు కాబట్టి ఫస్ట్ తగ్గించి దాని తర్వాత మళ్ళీ సరదాగా నాకేం తెలియదు తోచు అన్నట్టు ఏం చేయాలి? యాడ్ బ్యాక్ చేసేయాలి. ఓకే, సో ఇప్పుడు నాకు చెప్పండి, క్యాష్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? క్యాష్ ప్రాఫిట్ కెన్ బి క్యాలిక్యులేటెడ్ బై యూజింగ్ అకౌంటింగ్ ప్రాఫిట్ మెథడ్ ఓన్లీ. బట్ ఫర్ అకౌంటింగ్ ప్రాఫిట్ యూ నీడ్ టు యాడ్ బ్యాక్ depreciation. For accounting profit, you need to first reduce depreciation, calculate tax, and then add back depreciation to get cash profits. Clarity unda? Okay. And computation of అర్థమైందా లేదా? డీటెయిల్డ్ గా, వెరీ వెరీ ఇంపార్టెంట్. కంప్యూటేషన్ ఆఫ్ cash flows, computation of cash flows for the purpose of decision making, for the purpose of decision making. For the purpose of what? Decision making. Okay, particulars. ఒక ఫార్మాట్ ఇస్తున్నాను మీకు. ఓకే, పర్టికులర్ సార్ ఆ ఫార్మాట్ బట్టి కొట్టి అలా అవసరం లేదు. ఇప్పటి వరకు మనం చేసింది అదే. ఓకే, దాన్ని ఏం బట్టి కొట్టేయక్కర్లేదు. ఇన్కమ్ అంతా ఇన్ఫ్లో, ఎక్స్పెండిచర్ అంతా అవుట్ఫ్లో, అంతే. దట్స్ ఇట్. పర్టికులర్స్ రూపీస్. పర్టికులర్స్ లో ఫస్ట్ పాయింట్ చెప్పండి. సేల్సా? సేల్స్. బాబు ఏదో చేయాలి దీనికి అర్జెంటుగా. ఏదో ప్రాబ్లం అలా వస్తూనే ఉంటుంది. యూ నీడ్ టు చేంజ్. కనెక్టర్ మార్చాలి. ఎస్, యూ టెల్ మీ నౌ. సెకండ్ ఏం చేయాలి సార్? పర్చేజ్ ఏం చేయాలి? ప్లస్ మైనసా? మైనస్. మైనస్ ఎలా రాస్తున్నాం? బ్రాకెట్స్. వెరీ గుడ్. పాయింట్ నెంబర్ 3. ఇంకేమైనా అదర్ ఎక్స్పెండిచర్స్? అదర్ ఎక్స్పెన్సెస్ ఏమైనా ఉంటే రాస్తాం. అది కూడా ఏం చేయాలి? అది కూడా మైనస్ చేసేయాలి. ఇప్పుడు వచ్చిందని ఏమని పిలుస్తారు? ఈబిడిటి కాదు, ఈబిడిఐటి. ఈబిడిఐటి డిప్రిసియేషన్ కూడా కదా ఇది. సో ఆ సేల్స్ నుంచి ఆ రెండు మైనస్ చేసేస్తే ఈబిడిఐటి. వాట్ ఈస్ ఈబిడిఐటి? ఎర్నింగ్స్ బిఫోర్ డిప్రిసియేషన్, ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్. ఓకేనా? నెక్స్ట్ ఏం చేయాలి? ఫోర్. చెప్పండి. ఈబిడిఐటి అయిపోయింది. దీని తర్వాత ఏంటి? ఎస్, డిప్రిసియేషన్. డిప్రిసియేషన్కి మైనస్ చేయాలి. అది కూడా ఎక్స్పెండిచరే కదా. ఇట్ షుడ్ ఆల్సో బి రెడ్యూస్డ్. తర్వాత సార్ ఒక్క నిమిషం ఉండండి. ఇక్కడ నేను పర్పస్ఫుల్ గానే ఇందాక ఇంట్రెస్ట్ 0 అని రాశాను. దానికి ఒక పర్పస్ ఉంది. ఆ ఏంటి ఆ పర్పస్ అనేది when we go into the chapter completely you will get an understanding. ఆ ఇంట్రెస్ట్ ఎందుకు 0 వేసాను.
ప్రస్తుతానికి ఆ ఇంట్రెస్ట్ నేను ఏం చేయకూడదు, కన్సిడరే చేయకూడదు. ఈ చాప్టర్ లో మనం ఇంట్రెస్ట్ ఎందుకు కన్సిడర్ చేయవు అనే లాజిక్ ఒక ప్రాబ్లమ్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్కడ విల్ గెట్ మోర్ క్లారిటీ. నేను ఇందాక సరదాగా జీరో వేయలేదు, దేర్ ఇస్ అ పర్పస్ ఫర్ దట్. ఓకే, ఆ పర్పస్ ఏంటో వీ విల్ సీ, రైట్. సో ఈ డిప్రిసియేషన్ అయిపోయింది కదా, ఇంట్రెస్ట్ జీరో. ఓకే, ఇప్పుడు వరకు వచ్చిన దానికి ఏదో పేరు పెట్టింది మరి. ఇంకా ఐ లేదు కదా, ఈబిటి, ఎర్నింగ్స్ బిఫోర్ ట్యాక్స్. ఎందుకు ఐ లేదు, ఇంట్రెస్ట్ జీరో అని నా అజంప్షన్. ఇందులోంచి ఏం మేనేజ్ చేయాలి? ఎస్, ట్యాక్స్ ఎట్ ద ట్యాక్స్ రేట్. ఏదో ట్యాక్స్ రేట్ అప్లై చేస్తాం, క్వశ్చన్లో ఏది ఇస్తే అది. ఈ ట్యాక్స్ మైనస్ చేయాలి, ప్లస్ చేయాలి. వెరీ బ్యూటిఫుల్, మైనస్ చేయాలి. నెక్స్ట్, ఇప్పుడు వచ్చిన ఆన్సర్ ఏంటి? ఈఏటి. దీనికే మన క్యూట్గా ఏమని పిల్లాలి? క్యూట్గా అకౌంటింగ్ ప్రాఫిట్ అని వీ నీడ్ టు కాల్ ఇట్, రైట్. నెక్స్ట్ ఏం చేయాలి? యాడ్ బ్యాక్ ఎందుకు చేస్తున్నాం మీకు చెప్పాను. నాన్ క్యాష్ ఎక్స్పెండిచర్ ముందు అసలు మైనస్ చేయకూడదు అని చేసాం. ఏ పర్పస్ కోసం చేసాం? ట్యాక్స్ కోసం చేసాం. మరి చేసేసాం, మళ్ళీ రెక్టిఫై చేసుకోవాలి. చెప్పండి. ప్లస్ ఇక్కడ ఏం చేయాలి? యాడ్ డిప్రిసియేషన్. సార్ ఓన్లీ డిప్రిసియేషన్ నే ఎందుకు సార్ యాడ్ చేసాం? ఎందుకంటే డిప్రిసియేషన్ ఈస్ ద ఓన్లీ వన్ థింగ్ విచ్ ఇస్ నాన్ క్యాష్ ఎక్స్పెండిచర్. డిప్రిసియేషన్ మళ్ళీ యాడ్ బ్యాక్ చేయాలి, దీనికి ఈఏటీకి యాడ్ బ్యాక్ చేయాలి. దెన్ యూ విల్ గెట్ క్యాష్ ఫ్లోస్ రెలవెంట్ ఫర్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ డెసిషన్స్. ఇది క్యాష్ ఫ్లోస్ ఆన్సర్. ఓకేనా? ఫుల్ క్లారిటీ ఉందా? ఈజీ. యాడ్ బ్యాక్ డిప్రిసియేషన్ అయిపోయింది, చేస్తాం, క్యాష్ ఫ్లోస్ వస్తాయి. ఈజీ ఓన్లీ, వెరీ లాజికల్. Now we'll go to one cute little problem. Investment decisions అనే చాప్టర్ స్టార్ట్ చేస్తున్నాం. దిస్ ఈస్ ద చాప్టర్ 211. ఎస్, సమ్ క్యూట్ లిటిల్ ప్రాబ్లమ్ అని చెప్పాను కదా, దిస్ ఈస్ ద ఫస్ట్ వన్. లెట్స్ ట్రై టు రీడ్ దిస్ ప్రాబ్లమ్. మీకు ఇందాక చెప్పాను, క్వశ్చన్ దగ్గర ఎలా ఉండాలి? కేర్ఫుల్గా ఉండాలి. ఆన్సర్ దగ్గర ఆడుకుని పర్లేదు, క్వశ్చన్ దగ్గర ఆడుకుంటే మొత్తం పోద్ది. ఓకే సార్, ఆన్సర్ దగ్గర ఆడుకోమన్నారు, ఆడుకోవచ్చా? సరదాగా నన్ను ఆడుకోకూడదు, చెయ్యాలి. ఆడుకోవచ్చు క్యాలిక్యులేటర్తో, ఆన్సర్లతో. ఓకే చెప్పండి. ఏబిసి లిమిటెడ్ ఈజ్ ఎవాల్యుయేటింగ్ ద పర్చేజ్ ఆఫ్ న్యూ ప్రాజెక్ట్ విత్ ఎ డిప్రిషియబుల్ బేస్ ఆఫ్ 1 lakh. 1 lakh అంటే 1 lakh డిప్రిషియేట్ అవ్వబోతుంది. ఓకే, ఎక్స్పెక్టెడ్ ఎకనామిక్ లైఫ్ ఈస్ 4 years. అంటే ఆ 1 lakh 4 years డిప్రిషియేట్ అవుతుంది. ఎర్నింగ్స్ బిఫోర్ ట్యాక్స్ అండ్ డిప్రిషియేషన్ ఫర్ ఫస్ట్ ఇయర్ ఈస్ 45,000, సెకండ్ ఇయర్ ఈస్ 30,000, థర్డ్ ఇయర్ ఈస్ 25, ఫోర్త్ ఇయర్ 35. సార్ ఎర్నింగ్స్ బిఫోర్ ట్యాక్స్ ఇస్తే డైరెక్ట్గా ఏమి ఇస్తారు? ఎర్నింగ్స్ బిఫోర్ ట్యాక్స్. Assume straight line method of depreciation at 30% tax rate. You are required to compute the cash flows of the company. ఒకసారి క్వశ్చన్ అలా చదవండి, 2 minutes టైం తీసుకొని. మీకు ఏం అర్థమైందో చదవండి. చదివిన తర్వాత విల్ డూ ద ప్రాబ్లం. క్వశ్చన్ చదవండి, ఆన్సర్ చదివి.
ముందే చెప్తున్నాను, ఆన్సర్ చదవకూడదు, ఆన్సర్ చూసేకూడదు, ఉంది కదా. మొత్తం ఎఫ్ఎం సబ్జెక్ట్ అంతా అంత ఆన్సర్ చూడకూడదు. నేను చెప్పకముందే ఆన్సర్ చూసేస్తే మీ అటెంప్ట్ మీద ప్రామిస్. అటెంప్ట్ మీద మీరు రాస్తారు కదా ఎగ్జామ్, అటెంప్ట్ మీద ప్రామిస్. ఇప్పుడు ఆన్సర్ చూసేస్తే యు ఆర్ ఓన్లీ అలౌడ్ టు డూ వాట్ క్వశ్చన్. వాడు ఏమిచ్చాడు? ఎర్నింగ్స్ బిఫోర్ ట్యాక్సెస్ అండ్ డిప్రిషియేషన్ ఈస్ గివెన్. ఎంత? 45,000, 30,000, 25, 35. అవునా? ఇప్పుడు ఒకసారి చూడండి, ఇలా చేయొచ్చేమో. వాడు ఏం క్యాలిక్యులేట్ చేయమన్నా? క్యాష్ ఫ్లోస్. అల్టిమేట్గా క్యాష్ ఫ్లోస్ ఏంటి క్యాలిక్యులేట్ చేయమన్నాడు, అంతే. దట్ ఈస్ ద గివెన్ క్వశ్చన్. నౌ దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చలేదు చూడండి. పర్టికులర్స్, ఇయర్ నెంబర్ 1, ఇయర్ నెంబర్ 2, ఇయర్ నెంబర్ 3, ఇయర్ నెంబర్ 4. ఇయర్ నెంబర్ 1 ఇదేంటి? ఏమి ఇచ్చారు మనకి? ఈబిడిటి. వాట్ ఈస్ ఈబిడిటి? ఎర్నింగ్ బిఫోర్ డిప్రిసియేషన్ అండ్ ట్యాక్స్. సార్ ఇంట్రెస్ట్ ఎందుకు లేదు సార్? ఇంట్రెస్ట్ ఉండదు సార్, ఈ చాప్టర్లో ఇంట్రెస్ట్ ఉండదు సార్. ఎందుకు ఉండదు సార్? ప్లీజ్ వెయిట్. ఇంట్రెస్ట్ ఎందుకు ఉంటుందని వి విల్ లుక్ ఇంటూ ఇట్. ఉత్తరం ఇవ్వలేదు అది, దానికి దేర్ ఇస్ అ లాజిక్. ఓకే, ఇప్పుడు చెప్పండి. ఈబిడిటి వాడు ఎంత ఇచ్చాడు? 45. నెక్స్ట్ క్లాస్ అర్జెంట్ మార్చిరా, ఇదంటే ఏదో అయిపోయింది. 45,000. నెక్స్ట్ 30,000. నెక్స్ట్ 25,000. నెక్స్ట్ 35,000. ఓకే, దీని నుంచి ఏం మైనస్ చేయాలి సార్? క్వశ్చన్లో డిప్రిషియేషన్ 1 lakh ఇచ్చారు 4 years కి. డిప్రిషియబుల్ బేస్ మొత్తం 4 years కలిపి అవ్వాల్సిందంత. స్ట్రైట్ లైన్ డిప్రిషియేషన్ అన్నాడు అంటే ఎవ్రీ ఇయర్ సేమ్ అమౌంట్, అంటే 1 lakh డివైడ్ బై 4 అంటే ఎంత? 1 lakh డివైడ్ బై 4 అంటే ఫస్ట్ ఇయర్ ఎంత? 25,000. సెకండ్ ఇయర్ 25,000. థర్డ్ ఇయర్ 25,000. ఫోర్త్ ఇయర్ ఆల్సో 25,000. ఫోర్త్ ఇయర్ ఆల్సో 25,000. ఈజీ ఓన్లీ. నెక్స్ట్ ఈబిడిటి మైనస్ డిప్రిషియేషన్ అయిపోయింది. ఇప్పుడు ఏమొస్తుంది? ఈబిటి 20,000. 45 minus 25. నెక్స్ట్ 5,000. నెక్స్ట్ ఓ పాపం 0. థర్డ్ ఇయర్ అయిపోయింది, 0 అయిపోయింది, బిస్కెట్ అయిపోయింది. నెక్స్ట్ 10,000. డిప్రిషియబుల్ బేస్ అంటే దాని మీనింగ్ ఏంటి? ఆ 4 years కలిపి మనం మొత్తం డిప్రిషియేట్ చేయాల్సింది 1 lakh. 4 years కి 1 lakh కాబట్టి ఈచ్ ఇయర్ ఎంత అంటే స్ట్రైట్ లైన్ అన్నమాట. స్ట్రైట్ లైన్ డిప్రిషియేషన్ అంటే ఏంటి? డివైడెడ్ బై 4 చేసేస్తే ఎవ్రీ ఇయర్ సేమ్. సో 25, 25, 25, 25 మైనస్ అయిపోయింది. ఓకే, ఇక్కడ నుంచి ఏం చేయాలి? మైనస్ ట్యాక్స్. పర్సంటేజ్ 30 ఇచ్చినట్టున్నారు. ఎట్ ద రేట్ 30%. నౌ యూ టెల్ మీ వాట్ ఇస్ 30%? 20,000 into 30%. 6,000. Yes, 1.5,000. నెక్స్ట్ 0. ట్యాక్స్ లేదు కదా అక్కడ, 0. నెక్స్ట్ ప్రాఫిట్ లేకపోతే ట్యాక్స్ ఎలా వస్తుంది? అందుకే 0 వేసి. ఇది 10 lakhs మీద 3,000. 10 lakhs మీద ఎంత? 3,000. అదే 10,000 మీద ఎంత? 3,000. 10K into 30%. చెప్పండి ఆన్సర్. ఈఏటి చెప్పండి. ఈఏటి ఎంత? 14,000.
3,500, 0, 7,000. దిస్ ఈజ్ అకౌంటింగ్ ప్రాఫిట్. ఇప్పటివరకు మనం చేసిన ప్రొసీజర్ అనేది అకౌంటింగ్ ప్రాఫిట్. దీని నుంచి మనకి ఏం కావాలి? క్యాష్ కావాలి. క్యాష్ కావాలంటే ఏం చేయాలి? డిప్రిసియేషన్ యాడ్ చేయాలి. సార్ డిప్రిసియేషన్ యాడ్ చేయాలంటే ఇందాక మైనస్ చేసింది ఎంత? 25,000 మైనస్ చేసాం, అదే యాడ్ చేసేయాలి. 25,000 నెక్స్ట్ 25,000 నెక్స్ట్ 25,000. ఇప్పుడు వచ్చిందని ఏమని పిల్లాలి? క్యాష్ ఫ్లోస్. సార్ ఈ క్యాష్ ఫ్లోస్ నుంచి ట్యాక్స్ ఆల్రెడీ మైనస్ అయిపోయింది అంటే అందుకే దీన్ని క్యాష్ ఫ్లోస్ ఆఫ్టర్ ట్యాక్స్. ట్యాక్స్ కూడా కట్టేసిన తర్వాత నీ దగ్గర మిగిలిపోయిన క్యాష్ ఇది, అందుకే దాని పేరు ఏమని పెట్టాం? క్యాష్ ఫ్లోస్ ఆఫ్టర్ ట్యాక్స్. ఓకే చెప్పండి. 39,000, 28.5. ఇందాక పాపం అన్నాను కదా, పాపం ఏం లేదు. చూడండి యాడ్ బ్యాక్ అయిపోయి ఆన్సర్ ఎంత అయిపోయింది? 25. పాపం ఏం లేదు అక్కడ, 0 ఇది పాపం అన్నా. అది అకౌంటింగ్ లో పాపం. వీడికి డబ్బులు ఉన్నాయి వీడి చేతిలో, అందుకు ఇది రిలవెంట్. సో ఓన్లీ అకౌంటింగ్ ప్రాఫిట్ మీరు చూసారనుకో పాపం పాపం అనిపించింది లేదు మీకు ఇందాక, ఎందుకు వాడి దగ్గర 0 ఉంది. వేరే ఇక్కడ చూస్తే వీడి దగ్గర డబ్బులు ఉన్నాయి, పర్లేదు వీడికి ఇచ్చి పెళ్లి చేయొచ్చు అని యూ కెన్ గో అండ్ గెట్ మ్యారీడ్. చెప్పండి ఆన్సర్. 32,000. దిస్ ఇస్ క్యాష్ ఫ్లో ఆఫ్టర్ ట్యాక్స్. దిస్ ఇస్ ఆస్క్ ఇన్ ద క్వశ్చన్. ఇదే అడిగారు క్వశ్చన్ లో, ఇదే కదా అడిగారు. క్యాష్ ఫ్లోస్ ఆఫ్టర్. సో 39,000, 28,500, 25,000 అండ్ 32,000. లుక్ ఎట్ ద ఆన్సర్ హియర్. ఆన్సర్ వచ్చింది లేదు చూడండి. లెట్స్ చెక్ ద ఆన్సర్. 39,000, 28,500, 25,000, 32,000. ఆన్సర్ ఇప్పుడు చూడవచ్చు. ఆన్సర్ ఒట్టు తీసి గొట్టు మీద పెట్టేది లాస్ట్. స్టార్టింగ్ కొట్టేది లాస్ట్ మళ్ళీ కంపారిజన్ కి వీ కెన్ కీప్ దట్ అసైడ్ అండ్ చెక్ ద ఆన్సర్. దట్స్ ఇట్. సో వెరీ ఈజీ. సో లాజిక్స్ మనకు తెలిసిపోయి అనుకోండి, సంబంధం చేసేయచ్చు. ఇది వెరీ బేసిక్ సమ్. ఏమన్నది ట్రైల్, రియల్స్ వేరు. ఓకే ఇది ట్రైల్ బాల్, ఇది ట్రైల్ బాల్. క్రికెట్ ఆడతారు ఎవరైనా? ట్రైల్. రియల్స్ మనం తర్వాత ఆడదాం. ఓకే సో ఐ జస్ట్ వాంట్ టు వైండ్ అప్ ద సెషన్ నౌ. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.